స్వేచ్ఛ స్వాతంత్ర్యాలే ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నాలు. పరాధీనత, బలహీనత పారమార్థిక పురోగతికి అడ్డంకులు. మనసు, దేహం, ఇంద్రియాలకు బానిసత్వం చేసినన్నాళ్లు అల్ప సంతోషులుగా మిగిలిపోతాం. ఆ ప్రలోభాల నుంచి విడివడినప్పుడే శాశ్వతానందంతో భగవంతునికి చేరువవుతాం. గౌతమ బుద్ధుణ్ణి ఓ శిష్యుడు, మళ్ళీ మళ్ళీ జన్మలెందుకు? ముక్తి త్వరగా లభించకపోవడానికి కారణమేంటి? అనడిగాడు. అప్పుడు సిద్ధార్థుడు సహజ మందహాసంతో, యజమానికి స్వతంత్రం ఉంటుంది కాని బానిసకు ఉండదు కదా. పుట్టినప్పటినుంచి ఏదో కారణంతో బానిసత్వానికి అలవాటు పడి స్వాతంత్ర్యాన్ని కోల్పోతారు. అందుకే మళ్ళీ మళ్ళీ జన్మించటం, బంధం, బానిసత్వం ఈ రెండూ దుఃఖానికి దారితీస్తాయనటానికి శిశువే సాక్ష్యం. పుట్టగానే శిశువు ఏడుస్తుంది. తానేదో బంధంలో చిక్కుకున్నానని తెలిసి విడివడటానికి చేసే ఆర్తనాదమే అది అని వివరించాడు. తెలుసో తెలియకో మనమంతా అనుబంధాలకు లోబడుతున్నాం. స్వతంత్రతను కోల్పోయి ప్రపంచమనే లోగిలిలో ఊడిగం చేస్తున్నాం. వీటి నుంచి బయటపడి భగవంతుణ్ణి ఆశ్రయించే మార్గాలను మన ధర్మగ్రంథాలు ప్రబోధించాయి. వాటిలో ఇంద్రియ, మనో, ఆత్మ స్వాతంత్ర్యాలు ముఖ్యం. ఆధ్యాత్మిక సాధనలతో వీటిని పొందినప్పుడు నిస్సందేహంగా ముక్తి లభిస్తుంది. మనో స్వాతంత్ర్యం, బుద్ధి, ఇంద్రియాలు విరుద్ధంగా వ్యవహరించే రెండు గొప్ప శక్తులు. వీటి మధ్య మనసు ఉంటుంది. బుద్ధి మార్గనిర్దేశకత్వంలో మనసు శుద్ధమైనప్పుడు ఇంద్రియాలకు అతీతంగా వ్యవహరించగలదు. విషయాసక్తిగల మనసు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ప్రేరేపిస్తుంది. మన పురాణేతిహాసాల్లో అరిషడ్వర్గానికి బానిసలై పతనమైన వారెందరో. కామానికి లోంగి రావణుడు, క్రోధానికి వశుడై దూర్వాసుడు, లాభానికి లోబడి హిరణ్యాక్షుడు, మోహానికి బానిసై భస్మాసురుడు, మదానికి వివశుడై హిరణ్యకశిపుడు, మాత్సర్యానికి బానిసై దుర్యోధనుడు పతనమయ్యారు. అందుకే మనసుకు బానిస కాకుండా బుద్ధి అధీనంలో నడిస్తే స్థిరమైన నైతిక ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి భగవంతునికి చేరువవుతాం. ఈ విషయాన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు, విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోద్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం అంటూ సూత్రప్రాయంగా బోధించాడు. విజ్ఞానాన్ని సారథిగా, మనసును కళ్ళెంగా ఉపయోగించేవారు విష్ణుమూర్తి వద్దకు చేరతారని భావం. జీవనయాత్రలో మానసిక, శారీరక శక్తులను బుద్ధి నిర్దేశించినప్పుడు ఒక్కో మైలురాయిని దాటుతూ వైకుంఠాన్ని చేరవచ్చు. మనసు గనుక అధీనంలో లేకుంటే విషయభోగాల్ని అనుభవిస్తూ, సుఖసంపదల రాశినే కొలుస్తూ ప్రకృతి చేతిలో కీలుబొమ్మగా మారతాం. ఆత్మ స్వాతంత్ర్యం, అనేక జన్మాంతర సంస్కారాల నుంచి విడివడటమే ఆత్మ స్వాతంత్ర్యం. ఎన్నో జన్మల సంస్కారాలు స్వభావాలు, వాసనల రూపంలో మన చిత్తంలో ఘనీభవించి ఉంటాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటి నుంచి స్వేచ్ఛను పొందటమే ఆధ్యాత్మిక జయం. దీనికి పతంజలి మహర్షి యోగశాస్త్రంలో 2 సూత్రాలు చెప్పాడు. చిత్తవృత్తి నిరోధ అనేది మొదటిది, అంటే మనసును విషయ ప్రపంచం నుంచి వెనక్కి మరలించాలి. తదాద్రష్టూ స్వరూపే వసధానం అనేది రెండోది, అంటే అంతర్ముఖులమై ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అశాశ్వత సుఖాల నుంచి శాశ్వత ఆనందం వైపు ప్రయాణం చేయటమే ఆత్మస్వాతంత్ర్యం. ఇంద్రియ స్వాతంత్ర్యం, ఇంద్రియాల ఆధిపత్యం అధికమైతే జీవితం పశుప్రాయమవుతుంది. జన్మ సార్థకతకు విషయ భగాలను కొలమానంగా భావించే సగటు మనిషి దుస్థితిని వివరిస్తూ, మనోశరీరాలకు ఎంతటి బానిసత్వమో చూడు. ఈ శరీరము, మనసు మనకు చెందినవి కావు, మరెవరివో అన్నట్లుగా ఉంటాం అన్నారు స్వామి వివేకానంద. ఉపనిషత్తుల్లో ఈ ప్రస్తావన ఉంది. యమధర్మరాజు, ఇంద్రియాల ద్వారా అనుభవించే సమస్త సుఖాల్ని ప్రసాదిస్తాను, నీకు నచ్చినన్ని సంవత్సరాలు అనుభవించు అని ప్రలోభపెట్టగా నచికేతుడు, ఓ మృత్యుదేవా, ఈ విషయభగాలు శాశ్వతం కావు, పైగా అవి ఇంద్రియాల సారాన్ని హరించేస్తాయి అని వివేకంతో తిరస్కరించాడు. మనం మాత్రం ప్రలోభాలను అధిగమించలేక ఈ తొలి గడప వద్ద నిలిచిపోతున్నాం. ఇంద్రియాల్ని మన చెప్పుచేతల్లో పెట్టుకోవటం మానేసి వాటికి బానిసలం అవుతున్నాం. దాసత్వం, బానిసత్వం. భక్తుడు లౌకిక లంపటాలను కాదనుకుని భగవంతుడికి అంకితమవటం బానిసత్వం కాదు. బానిసత్వంలో దుఃఖం, పరాధీనత ఉంటాయి. అవి మనని బలహీనపరుస్తాయి, ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తాయి. ఈ లక్షణం తమోగుణానికి సంబంధించింది. కానీ దాసత్వంలో శరణాగత భావం ఉంటుంది. ఇది జీవుడికి, దేవుడికి సంబంధించింది. ఇక్కడ మనిషిలో అణకువ పెరుగుతుంది, నిర్భయం, ఆనందం ప్రాప్తిస్తాయి. దాస్య భావంతో సత్వగుణం ఇనుమడిస్తుంది. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాసిగా ఉండుటకైనా తగనా ప్రాణేశ, దేవ, నీ సేవకైగాక నాకీ నీరస జీవితమేలా అన్నారు. అలాగే రాజులు, వారి అనుగ్రహ ఆగ్రహాలు శాశ్వతం కాదు. తేనెను వదిలి ఈగ చీముపై అన్వేషించటం ఎలాంటిదో, భౌతిక సుఖాల కోసం దైవాన్ని వదిలి రాజులను ఆశ్రయించటం అటువంటిది. మనకు కర్త, భర్త వెంకటేశ్వరుడే అన్నారు అన్నమాచార్యులు. బయటపడేందుకు 2 మార్గాలు.
లౌకిక లంపటంలో బందీలు అవటాన్ని, చేప వలలో చిక్కుకోవటంతో పోల్చారు మన మహర్షులు. ఆ వల నుంచి 2 రకాల చేపలు నిశ్చయంగా బయట పడతాయని ఉదహరించారు. బలమైన పెద్ద చేప, వలను తెంచుకుని తప్పించుకుంటే, చిన్న చేప వల రంధ్రాల్లోంచి పారిపోతుంది. జ్ఞానమార్గాన్ని అనుసరించి జ్ఞానయోగం, రాజయోగం లాంటి మార్గాల్లో సాధన చేసి మోక్షాన్ని పొందేవారు పెద్ద చేపలతో సమానమని, భక్తి యోగ మార్గంలో భగవంతుడి శరణాగతితో ముక్తిని పొందేవారు చిన్న చేపల్లాంటి వారని మునిపుంగవులు పేర్కొన్నారు. ఏదో ఒక విధంగా ఈ సంసార బంధాల నుంచి స్వేచ్ఛను పొందటమే లక్ష్యమని వివరించారు. అందుకే తక్కిన ప్రపంచమంతా ఎరకి చిక్కిన చేపలా దృశ్యానికి చిక్కుపడిపోయినప్పుడు, ఎవరైతే దాన్ని దాటి చూడగలరో అతడే ఋషి అన్నారు ఓ ఆధ్యాత్మిక సాధకుడు. కాలం ఉపాధ్యాయుడిలా బెత్తం దెబ్బలు వేస్తుంది. బాల్య స్నేహితుడిలా సుతిమెత్తగా మందలిస్తుంది. గడుసు ప్రేయసిలా పరోక్ష సంకేతాలు పంపుతుంది. కన్నతల్లిలా ప్రేమతో హితవు చెబుతుంది. మనిషే బొత్తిగా మొద్దబ్బాయి. గాయాలు లెక్కచేయడు. హితవులు చెవికెక్కించుకోడు. సద్విమర్శలు స్వీకరించడు. హెచ్చరికలు అర్థం చేసుకోడు. అందుకేనేమో ఏటా క్యాలెండరు మారుతుందే కాని, చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం పెద్దగా మారవు. యుద్ధం ఓ దేశంలో ఆగుతుంది. మరో దేశంలో రాజుకుంటుంది. నియంత ఓ గడ్డ మీద పీఠం దిగుతాడు. మరో గడ్డ మీద పాతుకుపోతాడు. ప్రకృతి ఓ ఖండంలో శాంతిస్తుంది. మరో ఖండంలో విలయతాండవం చేస్తుంది. అయినా సరే, కాలం మనిషి మనసు మార్చడానికి సకల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అకాల విపత్తులను హెచ్చరిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా సర్వోన్నత న్యాయమూర్తి హోదాలో అనేక తీర్పులు వెలువరించింది. విలువల పతనం మొదలు ప్రకృతి విధ్వంసం వరకు విలువైన పాఠాలెన్నో బోధించింది. అధికారాంధులకు అంతమే కళ్యాణం. కమనీయం. నరహంతక నియంతలారా, రాజకీయ వ్యాపారులారా, దోచుకుంది చాలు, దాచుకుంది చాలు, నిర్లజ్జగా ఏలుకుంది చాలు, పీఠం దిగిపొండి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి అంటూ పాపాల పాలకులపై కన్నెర్ర జేసింది కాలం. చరిత్ర ఎవర్నీ క్షమించదని ఓటరు తీర్పు రూపంలో మరోసారి చాటి చెప్పింది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార ఉన్మత్తులకు అంకుశం పోట్లు. 5 ఏళ్ల పంచభూతాల దోపిడికి చరమగీతం. వ్యవస్థలన్నింటినీ అవస్థలపాలు చేసిన దురహంకారికి ఎదురుదెబ్బ. మరో 7 శాసనసభల ఎన్నికల్లోనూ స్పష్టమైన తీర్పు ఇచ్చాడు ఓటరు. జాతీయ రాజకీయాల్లో సైతం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతదేశానికేనా, భూగోళానికంతా ఇది ఎన్నికల నామ సంవత్సరమే. అమెరికా సహా 60 పైచిలుకు దేశాలు ఓటు బాట పట్టాయి. ప్రజాభిప్రాయాన్ని శిరసావహించాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 50% వయోజనులు ప్రజాస్వామిక హక్కును వినియోగించుకున్నారు. కొన్ని ఎన్నికలు నాయకులకు బుద్ధి చెప్పాయి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే పతనం తప్పదని గుర్తుచేశాయి. కొన్ని ఎన్నికలు ఓటర్లకు పాఠం నేర్పాయి. ఎలాంటి ప్రభుత్వాల్ని ఎల్లకాలమూ కొనసాగించకూడదో హెచ్చరించాయి. ఏ పార్టీల నినాదాలు ఎలా ఉన్నా, ఎవరి మేనిఫెస్టోలు ఏం చెప్పినా, పిడికెడు గింజలకు, గుప్పెడు శాంతికి మొహం వాచిపోయారు మామూలు మనుషులు. ఆ ఒక్క అజెండాతోనే పోలింగ్ బూత్కు వెళ్లారు. ఏమార్చాలని ప్రయత్నించిన వారిని నిర్మోహమాటంగా మార్చేసి వచ్చారు. కాలం అత్యంత శక్తిమంతమైన ఇన్ఫ్లుయెన్సర్. సంపదలు పంచుకో, సంతృప్తిని పెంచుకో. కొత్తందం మెరిసింది దానధర్మాల వల్ల. బ్యాంకు ఖాతాలో సొమ్ము తగ్గిపోవచ్చు, కాని జీవితంలో సంతృప్తి పెరుగుతుంది అంటూ కాలం చేసిన హితబోధకు ఎంతోమంది స్పందించారు. శివ్నాడార్ 2153 కోట్ల రూపాయలు, ప్రేమ్జీ 1774 కోట్ల రూపాయలు, ముఖేష్ అంబానీ 407 కోట్ల రూపాయలు, నందన్ నీలేకని దంపతులు 461 కోట్ల రూపాయలు సత్కార్యాలకు కేటాయించారు. అంతర్జాతీయంగా ఎలాన్ మస్క్, బిల్గేట్స్ తదితరుల దాతృత్వాన్ని ప్రస్తావించాల్సిందే. గత ఏడాదితో పోలిస్తే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈసారి కేటాయింపులు 10% మేర పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మంచి పరిణామమే. ఓసారి మీ ఇన్వెస్ట్మెంట్స్లో అత్యుత్తమమైంది ఏది అని అడిగారెవరో వారెన్ బఫెట్ను. ఓ అనాథ శరణాలయానికి ఇచ్చిన విరాళం నా జీవితంలోనే అత్యంత విలువైన పెట్టుబడి. అక్కడ ఆకలితో ఉన్న ఓ పసివాడు ఆత్రంగా ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటున్న దృశ్యాన్ని నేనెప్పుడూ మరిచిపోను. ఆ బ్రెడ్డు ముక్క విలువ 10 రూపాయలే కావచ్చు, కాని నేను పొందిన సంతృప్తి వెలకట్టలేనిది అని జవాబిచ్చారు ఆయన. స్టాక్ మార్కెట్ కదలికలు కనిపెట్టగలిగేవారు మహా అయితే కుబేరులు అవుతారు, కాని పేదల పేగుల చప్పుడు వినగలిగేవారు చరితార్థులు అవుతారు. జనం గుండెల్లో నిలిచిపోతారు. కాలం వాళ్లకు సలాము చేస్తుంది. మరికొన్ని మెరుపులు మరకలు. టెక్నాలజీ నీ బలం కావాలి.
బలహీనతగా మారకూడదు, నిన్ను చూస్తే గర్వంగా ఉంది, కొత్త ఆవిష్కరణలు చేస్తున్నందుకు. నిన్ను చూస్తే భయంగానూ ఉంది, వాటిని దుర్వినియోగం చేస్తున్నందుకు. అంటూ మనిషికి మెత్తగా చురకలేసింది కాలం. ఈ సంవత్సరం ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రయోగశాలకే పరిమితం కాకుండా సామాన్యుల జీవితాల్లోనూ భాగమైంది. అదే సమయంలో సాంకేతికత పడకూడని చేతుల్లో పడుతోంది. పక్కదారులు పడుతోంది. కౌమారాన్ని మింగేస్తోంది. కాపురాల్ని కూల్చేస్తోంది. అమాయకుల కష్టార్జితాల్ని మాయం చేస్తోంది. కృత్రిమ మేధ అండతో సైబర్ క్రిమినల్స్ సరికొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఆర్థిక నేరాలకు, అనైతిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. డీప్ఫేక్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోంది. రోబోటిక్ టెక్నాలజీ సంఘ విద్రోహ శక్తుల ఆయుధం అవుతోంది. డ్రోన్లు సరిహద్దు పహరాకు సవాలు విసురుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో మనం చేయగలిగింది ఒకటే. సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండటం. అంటువ్యాధులు ప్రబలినప్పుడు మరింత పరిశుభ్రంగా ఉంటాం. మాస్క్ ధరిస్తాం. సాంకేతికత పక్కదారి పడుతున్నప్పుడు కూడా సైబర్ హైజీన్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్లైన్ నేరస్తులు గాజు సీసాలోని భూతం లాంటివారు. మనం మూత తీస్తేసే వాళ్లు బయటికొస్తారు. మనం అవకాశం ఇస్తేనే మనల్ని బెదిరిస్తారు. మనం కళ్ళు మూసుకుంటేనే మనల్ని మోసగిస్తారు. మూత తీయకపోతే సమస్యే లేదు. కాబట్టే కాలానికి తగినట్టు ఉండాలంటుంది కాలం. ఆకాశం నీ హద్దు. అవకాశం వదలొద్దు. ఈ స్టార్టప్స్ ఆశ్చర్యపరిచాయ్ డ్యూడ్. కలల్ని తేలిగ్గా తీసుకోవద్దు. నీ గెలుపు పుస్తకంలో అవే ముందుమాటలు అవుతాయి అని ఉత్సాహపరుస్తూ దిశ చూపి మరి స్వాప్నికుల దశ మార్చేసింది కాలం. 10 ఏళ్ల క్రితము, 15 ఏళ్ల క్రితము బుర్రనిండా ఐడియాలతో, గుండెనిండా ఆత్మవిశ్వాసంతో స్టార్టప్ జర్నీ ప్రారంభించిన కొందరు ఆంత్రప్రెన్యూర్లు ఈ ఏడాది ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు సిద్ధపడే స్థాయికి చేరుకున్నారు. తెలుగు కుర్రాళ్లు నందన్, శ్రీహర్ష కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఆ ఇద్దరూ బెంగళూరులోని ఓ పెద్ద కాలనీలో చిన్నగా ప్రారంభించిన ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ 11,300 కోట్ల రూపాయలు పైచిలుకు సమీకరించి దిగ్గజ కంపెనీల సరసన నిలిచింది. రైడ్ షేరింగ్ యాప్ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ను కాలం హలో అంటూ పలకరించింది. ఆల్ ది బెస్ట్ చెప్పింది. అతని కలల పంట ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ద్వారా 6,000 కోట్లు సేకరించింది. కో వర్కింగ్ స్పేస్ను అందించే ఆఫీస్, పసిపిల్లల అవసరాలపై దృష్టి సారించిన ఫస్ట్ క్రై ట్రావెల్ సెర్చ్ వెబ్సైట్ ఇక్సిగో. ఇలా కలల్ని నిజం చేసుకుని కాసులు పోగేసుకున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. వ్యవస్థాపకుల నేపథ్యాలు దాదాపుగా సామాన్యమైనవే. సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లోనో, శివారులోని అద్దింట్లోనో వ్యాపారం ప్రారంభించినవారే. లక్షల జీతం వచ్చే కొలువుల్ని వదిలిపెట్టి లక్ష్యం వైపుగా అడుగులు వేసినవారే. కాలం సాహసికుల్ని ప్రేమిస్తుంది, ప్రోత్సహిస్తుంది. జనం అవసరాల్ని అర్థం చేసుకుని సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని ఈ ఏడాది కూడా ఎన్నో అంకురాలు పుట్టుకొచ్చాయి. పోటీని తట్టుకుని నిలబడగలిగితే, పరీక్షలను దాటుకుని బలపడగలిగితే అవి కూడా ఓలాలు స్విగ్గీలు అవుతాయి. ఇది కాలానికే తెలిసిన మ్యాజిక్. శరీరం క్షేమమా, మనసు పదిలమా, ఎలా ఉన్నావ్ బిడ్డా, వేళకు తింటున్నావా, సమయానికి పడుకుంటున్నావా, హాయిగా నవ్వుతున్నావా అంటూ అమ్మలా కుశల ప్రశ్నలు వేస్తోంది కాలం. ఆ వాకబులో ప్రేమ ఉంది, ఆందోళన ఉంది. గతానుభవాల తాలూకు భయాలు ఉన్నాయి. కోవిడ్ ప్రభావాలు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాయి. జికా వైరస్, మంకీపాక్స్, డెంగూ, గెరిల్లా ముఠాల్లా విరుచుకుపడుతూనే ఉన్నాయి. అనేకానేక కారణాలతో మనిషి గుండె బలహీనపడుతోంది. హృద్రోగం మరణాలకు తొలి కారణం అవుతోంది. రెండో స్థానంలోని క్యాన్సర్ కాఠిన్యం కాస్తంతైనా తగ్గలేదు. జీవనశైలి లోపాల కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయంలాంటి రుగ్మతలు విజృంభిస్తున్నాయి. మనసు చుట్టూ కూడా రోగాలు ముసురుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడి ఆధునిక జీవిని చిత్తు చేస్తోంది. డిప్రెషన్, మతిమరుపు, ఆత్మన్యూనత తదితర సమస్యలకు దారితీస్తోంది. నైపుణ్యాల్ని సానబెట్టుకోవడం, వేగాన్ని పెంచుకోవడం, మంచి అలవాట్లను పెంపొందించుకోవడం, కాసేపైనా స్నేహితులతో కుటుంబంతో గడపడం. ఒత్తిడిని అడ్డుకునేందుకు అత్యుత్తమ మార్గాలు. ప్రపంచంలోని ఏ ఇతర భాషలోనూ లేని ఓ పదం జపనీస్లో ఉంది. కరోషి. ఈ మాటకు అర్థం పని ఒత్తిడి వల్ల మరణించడం. ఈ పరిస్థితి మన వరకు రాలేదు. రాకూడదని కోరుకోమని, రాకుండా జాగ్రత్తపడమని హెచ్చరిస్తోంది కాలం. మన విధానం. శాంతి నినాదం. యుద్ధోన్మాదులారా, మృత్యుక్రీడలు ఆపండి. హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు. నిజానికి అదే అతిపెద్ద సమస్య అని కళ్ళెర్రజేస్తోంది కాలం.
తూటాల వర్షాలు తుపాకుల మోతలు ఇంకెన్నాళ్ళు. క్షిపణుల దాడిలో నేలమట్టమైన నివాసాలను ఎవరు నిర్మించి ఇస్తారు. శత్రు సైనికుల పదఘట్టనల్లో నలిగిపోయిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలను ఎవరు నిలుపుతారు అని నిగ్గదీసి అడిగింది. అయినా జవాబు లేదు. జవాబుదారీతనమూ లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఉక్రెయిన్, రష్యా యుద్ధాలు, సిరియా, సూడాన్, కాంగో, బంగ్లాదేశ్ అంతర్యుద్ధాలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 ప్రాంతాల్లో హింసాత్మక వాతావరణం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మహిళలకు రక్షణ కరవైంది. అనారోగ్యాలు విజృంభిస్తున్నాయి. ఆ చితిమంటల్లో ఆయుధ వ్యాపారులు చలికాచుకుంటున్నారు. ఆ కన్నీటిని సంపన్న దేశాలు పెట్రోలులా పిండుకుంటున్నాయి. సంక్షుభిత ప్రాంతాల్లో ఉపాధి కరవైన ఉపాధ్యాయులు దొంగలుగా మారుతున్నట్టు, జీతాలు అందని నర్సులు వ్యభిచారం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అభివృద్ధి అంటే పంటనీరు పారాలి, రక్తం కాదు. కనుచూపుమేరా నివాసాలు విస్తరించాలి, సమాధులు కాదు. ఈ ఘోర కలికి కారకులను కాలం తప్పక శిక్షిస్తుంది. మార్పు తీర్పును ఆమోదించాల్సిందే. సృష్టిలో మార్పు మినహా ఏదీ శాశ్వతం కాదు. గుర్తుంచుకో, గమనించుకో, నిన్ను నువ్వు మార్చుకో అంటూ కాలం తీవ్ర హెచ్చరికలు చేసింది. ఏటా ఫోర్బ్స్ పత్రిక విశ్వ సంపన్నులు, అత్యంత శక్తిమంతుల చిట్టా తయారు చేస్తుంది. గత ఏడాది తొలి వరుసలో ఉన్నవారు ఈ ఏడాది ఆరంభానికి మధ్యలోకి వచ్చేస్తారు. ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచినవారు వచ్చే ఏడాదికి పూర్తిగా మాయమైపోతారు. ఇదంతా మార్పు ప్రభావమే. ఆ తీర్పును ఆమోదించాలి. నేర్పుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. వ్యక్తులకైనా వ్యవస్థలకైనా ఇదే నియమం. అంతెందుకు, మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కు ఈ ఏడాది మధ్యలో కనుమరుగైపోయింది. పోటీ వేదికలకు దీటుగా తనను తాను మార్చుకోలేకపోయిన ఫలితమిది. ఫిన్టెక్ కంపెనీ పేటీఎం తీవ్ర సమస్యల్లో చిక్కుకుపోయింది. నిబంధనల ప్రకారం వ్యాపారం నిర్వహించలేని అసమర్థత అది. ప్లాస్టిక్ వస్తువుల తయారీ సంస్థ టప్పర్వేర్ దివాలా తీసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల్ని గమనించుకోలేని హ్రస్వదృష్టి వల్లే ఇదంతా. ఏ మార్పు అయినా వస్తువు అవకాశాన్ని తీసుకొస్తుంది. మార్పును కనిపెట్టగలవారే అవకాశాన్ని గుర్తిస్తారు. ఆ వడపోత విధానం పేరు కాల పరీక్ష. ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయమే, విలయమే. తల్లిపాలు తాగాలి, పిండుకోకూడదు. కడుపు నింపుకోవాలి, వ్యాపారం చేయకూడదు అంటూ ప్రకృతి విధ్వంసాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తోంది కాలం. ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపేసిన విపత్తులన్నీ మానవ తప్పిదాలే. వరదలు, భూకంపాలు, తుపాన్లు, కరవులు. పేరు ఏదైనా ఆ తీవ్రత వేల ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రకృతి వనరుల విధ్వంసం వల్ల ఋతు గమనంలో తేడాలొస్తున్నాయి. అకాల వర్షాలు ఊళ్లను ముంచేస్తున్నాయి. మండే ఎండలు పచ్చని పంటల్ని మార్చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దందాలు కొండల్ని కరిగిస్తున్నాయి. అడవిలో దర్జాగా బతకాల్సిన ఏనుగులు, పులులు కడుపుమండి జనావాసాల మీద దాడి చేస్తున్నాయి. ప్రకృతిని బలితీసుకునే అభివృద్ధి వినాశంతో సమానమని ఢిల్లీలోని స్పెషల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ రీసెర్చ్ ఇప్పటికే హెచ్చరించింది. ప్రకృతిలో మనం ఒక భాగం. మనలో ప్రకృతి భాగం కాదు. భూగోళం మీద మనిషికి ఎలాంటి హక్కులూ లేవు. ఆ సంగతి అతను గుర్తెరగాలి. లేకపోతే నేలమీద మనిషి గుర్తులు చెరిగిపోతాయి. కథ మొదటికొస్తుంది. ఏ వానరావతారం నుంచో నరావతారాన్ని మళ్లీ ఆరంభించాల్సి ఉంటుంది. అకాలం అంటే అదే. పరాకో, చిరాకో. కారణం ఏదైతేనేం, మనకు చాలా ఇష్టమైన పింగాణీ పాత్ర చేజారిపోతుంది. అయినా చెత్తబుట్ట పాలు చేయడానికి మనసొప్పదు. అలా అని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోలేం. మరేం చేయాలి? ఈ సమస్యకు జపనీయుల వబి సబి లో పరిష్కారం ఉంది. విరిగిన ముక్కలతో మరో ఆకృతికి ప్రాణం పోయడమే ఆ జీవనసూత్ర సారాంశం. కాలం ఆశావాది. ముక్కలైపోతున్న వ్యవస్థను సైతం అతికించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన కోసం కాదు, రేపటి తరాల కోసం. యాత్రల్లో ఎన్ని జ్ఞాపకాలో. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నప్పుడు కూడా అందులో కొవ్వు ఎంత, చక్కెర ఎంత, ఎప్పట్లోపు తినాలి. ఇలా ప్యాకింగ్ మీద సకల వివరాలు చూస్తామే. అలాంటిది కలుషిత జలాలతో, విషవాయువులతో, జీవం కోల్పోయిన మట్టితో. ఎక్స్పైరీ డేట్ దగ్గరికొచ్చిన భూగోళాన్ని రేపటి తరాల చేతుల్లో పెట్టగలమా? ఆత్మీయులు 1-2 ఫోన్ కాల్స్కు స్పందించకపోతేనే విలవిల్లాడిపోతామే. అల్లకల్లోల పరిస్థితుల్లో అసలు కనిపించకుండా పోతే, యుద్ధాల్లో వైకల్యం పాలైతే, ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోతే తట్టుకోగలమా? అమంగళం ప్రతిహతమగుగాక. ఇప్పటికీ కాలాతీతం కాలేదు.
సాంకేతికతను సాంకేతికతలా వాడుకుందాం, ఆయుధంలా కాదు. ప్రకృతిని ప్రకృతిగానే ఉండనిద్దాం, కరెన్సీ ముద్రణ యంత్రంలా కాదు. మనుషులం మనుషుల్లానే ప్రవర్తిద్దాం, రాక్షసుల్లా కాదు. కాలం సాక్షిగా. వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువును వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు తరలివస్తారు. ఆ రోజున స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ముర అనే రాక్షసుడి బాధలు భరించలేక దేవతలు విష్ణువును ప్రార్థిస్తారు. దీంతో స్వామివారు అతడితో పోరుకు సిద్ధమయ్యాడు. దీన్ని తెలుసుకున్న ముర సముద్రంలోకి వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్లి నిద్రిస్తున్న సమయంలో ముర ఆ గుహలోకి వస్తాడు. ఆ సమయంలో స్వామి దేహం నుంచి ఒక శక్తి వచ్చి మురను చంపివేసింది. శక్తి చర్యకు సంతుష్టుడైన స్వామి ఆమెకు ఏకాదశి అని పేరు పెడతారు. ఆమెను ఏదైనా వరం కోరుకోమనగా మురను చంపిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టాలని ఏకాదశి ప్రార్థించింది. స్వామి తథాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడు. మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు స్వచ్ఛంద మరణం వరాన్ని పొంది లోకకంటకులుగా మారారు. బ్రహ్మ వినతి మేరకు మహావిష్ణువు వారితో యుద్ధానికి దిగాడు. అయితే వారు వరం చేత ఓడిపోవడం లేదు. దీన్ని గ్రహించిన స్వామి వారికి వరమిస్తామనగా వారు గర్వాతిశయంతో మేమే వరమిస్తాం కోరుకోమన్నారు. అయితే మీరు నాతో మరణం పొందాలి అని స్వామి అడిగాడు. అనంతరం వారిని సంహరించిన స్వామి వారిని వైకుంఠం ఉత్తరద్వారం నుంచి పరమపదంలోకి తీసుకెళ్లాడు. మధుకైటభులు చేయని దుర్మార్గం లేదు. అయినా వారు తాము ఇచ్చిన మాట ప్రకారం ఆ వైకుంఠనాథుడి చేతిలో కన్నుమూశారు. అందుకనే స్వామి వారి పాపాలను కడిగివేశాడు. వైకుంఠంలో స్థానమిచ్చాడు. అసలు ఉత్తరద్వార దర్శనం అంటే శ్రీమహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠానికి చేరుకోవాలని యుగయుగాల నుంచి కోట్లాది మంది భక్తులు ఆశిస్తుంటారు. అయితే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవాలా లేదా స్తోత్రం చేయాలా లేదా సేవలు అందించాలా అన్న సందేహాలు వస్తుంటాయి. ఉత్తర ద్వారం తప్ప మిగిలిన ద్వారాల నుంచి వైకుంఠానికి వెళితే కొంతకాలం మాత్రమే ఉండవచ్చు. కాని ఉత్తర ద్వారం నుంచి వెళితే స్వామివారి కైంకర్యాల కోసం అక్కడే ఉండవచ్చు. ఏ భక్తుడికైనా అంతకంటే కావాల్సింది ఏముంది? అందుకనే కైంకర్యాలు అంటే సేవల నిమిత్తం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉండి ఆ పద్మనాభుడి సేవల్లో నిత్యం పాల్గొనవచ్చు. ఆకలేస్తే అన్నం తింటాం, దాహమేస్తే నీళ్లు తాగుతాం, నిద్రవస్తే పడుకుంటాం, సంతోషమేస్తే నవ్వుతాం. బాధ కలిగినప్పుడు మాత్రం ఎందుకు ఏడవకూడదు? ఏడవండి. గుండె బరువు దిగిపోయేంత వరకు, మనసులోని దుఃఖం కరిగిపోయేంత వరకు. ఏడుపు ఆరోగ్యకరం, ఆరోగ్యవంతుల లక్షణం. పసిబిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. ఏడుపు ఓ ఉనికి. ఆకలేస్తే ఏడుస్తుంది. ఏడుపు ఓ విజ్ఞప్తి. నొప్పేస్తే ఏడుస్తుంది. ఏడుపు ఓ భాష. పట్టించుకోనప్పుడు ఏడుస్తుంది. ఏడుపు ఓ సత్యాగ్రహం. మనిషి ఎదిగే కొద్దీ, పరిధి పెరిగే కొద్దీ గుండెల్లోని దుఃఖాన్ని కడిగేసుకునే సబ్బులా, ఎదుటి వ్యక్తిని దారికి తెచ్చుకునే అస్త్రంలా, లోలోపలి అసంతృప్తిని వినిపించే నిరసన స్వరంలా, అంతిమ యాత్రకు బయల్దేరుతున్న వ్యక్తికి వీడ్కోలు గీతంలా. సందర్భాన్ని బట్టి ఏడుపు పాత్ర మారిపోతూ ఉంటుంది. జీవితమన్నాక కష్టాలు తప్పవు. కష్టాలన్నాక ఏడుపు తన్నుకురాక మానదు. కొండంత ఉపద్రవమే కానక్కర్లేదు. కాలిగోరు చిట్లినా కన్నీళ్లు పొంగుకొస్తాయి. ప్రతిసారీ వెక్కిళ్లు పెట్టకపోవచ్చు. చాలా సందర్భాల్లో నిశ్శబ్దంగా ఏడుస్తాం. రహస్యంగా కన్నీళ్లు తుడుచుకుంటాం. ప్రతి కన్నీటి చుక్క ఏడుపు సంకేతం కాదు. అది ఆనందబాష్పం కావచ్చు. ఏ ఉల్లిపాయో కోస్తున్నప్పుడు జరిగే అసంకల్పిత రసాయన చర్య కావచ్చు. కొన్నిసార్లు దుమ్ముధూళి కడిగేయడానికి కళ్లలోంచి ఉబికొచ్చే నీళ్లు కావచ్చు. ఒంటికి తగిలే గాయాలు నొప్పి తగ్గే వరకే బాధిస్తాయి. మనసుకు గుచ్చుకునే బాణాలు మాత్రం ప్రాణం ఉన్నంత వరకు ఏడిపిస్తూనే ఉంటాయి. మొత్తంగా మానసికమైన, శారీరకమైన, వాతావరణపరమైన ప్రభావాలకు శరీర స్పందనే ఏడుపు. కష్టం, నొప్పి, ఒంటరితనం, వైఫల్యం, అవమానం, పాత జ్ఞాపకం, ఆత్మీయుల మరణం. ఇలా గుండెల్లో ఘనీభవించిన ఏదో ఓ ఉద్వేగానికి ద్రవరూపమే కన్నీరు. స్పీడ్ బ్రేకర్. మనసులో బాధగా అనిపించగానే, దుఃఖం కట్టలు తెంచుకోగానే ఆ విషయానికి మెదడులోని సెరిబ్రంలో నమోదు అవుతుంది. అక్కడి నుంచి అంతఃస్రావ గ్రంథులకు వర్తమానం వెళ్తుంది. ఆ వ్యవస్థ కంటి భాగంలో హార్మోన్లను స్రవిస్తుంది. ఆ రసాయనాలు అశ్రు గ్రంథులను పురమాయించి కన్నీటిని విడుదల చేయిస్తాయి. మనిషి శరీరం తిరుగులేని డిజైనింగ్ నైపుణ్యానికి తార్కాణం. ప్రతి భాగానికి ఓ నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. కన్నీటికి కూడా 2 కీలక బాధ్యతలు అప్పగించాడు సృష్టికర్త. 1. కంటిని కాపాడుకోవటం. 2. కన్నీరు కార్చే వ్యక్తిని రక్షించుకోవడం.
మనం ఇబ్బందుల్లో ఉన్నామనడానికి కన్నీళ్లు ఒక సంకేతం. ఎంత గంభీరంగా వ్యవహరించినా బుగ్గలపై తడిచారల్ని ఆత్మీయులు తప్పక గమనిస్తారు. చనువు కొద్దీ, ప్రేమ కొద్దీ గుచ్చిగుచ్చి అడుగుతారు. కారణం తెలుసుకుంటారు. సాంత్వన వాక్యాలు పలుకుతారు. మేమున్నామని ధైర్యం నింపుతారు. అదో సమస్యే కాదంటూ వాతావరణాన్ని తేలికపరుస్తారు. ఆ మాటలు మనకు ఊరటనిస్తాయి. బతుకు పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. కన్నీరు కోరుకునేది అదే. కథ, భూతద్దం ఆలుమగల అనురాగానికైనా, తల్లిబిడ్డల అనుబంధానికైనా, తోబుట్టువుల మమకారానికైనా ఏదో ఒక దశలో కఠిన పరీక్ష ఎదురవుతుంది. ఇద్దరి మధ్య కనిపించని అడ్డుగోడలు మొలుస్తాయి. అపార్థాలు అగాధాల్ని సృష్టిస్తాయి. ఎదురుపడినా పలకరించుకోలేరు. మంచాన పడినా పరామర్శించుకోలేరు. ఆ మౌనం ఏదో క్షణంలో బద్దలవుతుంది. ఏడుపు లావాలా పొంగుకొస్తుంది. ఆ కన్నీళ్లు గుండెల్ని కరిగిస్తాయి. పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. కాంక్రీట్లా పాత పగుళ్లను పూడుస్తాయి. ఆ చొరవ ఫలితంగా బంధాలు మళ్లీ వికసిస్తాయి. కన్నీళ్ల స్థానాన్ని ఆనందబాష్పాలు భర్తీ చేస్తాయి. అందుకేనేమో నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అంటారు మహాకవి శ్రీశ్రీ. చాలా సందర్భాల్లో కన్నీళ్లు ఎమోషనల్ స్పీడ్ బ్రేకర్స్లానూ పనిచేస్తాయి. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఎవరో మోసం చేస్తారు. అవతలి వ్యక్తిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇంకెవరో నమ్మకద్రోహానికి పాల్పడతారు. ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిస్పృహ చుట్టుముడుతుంది. ఓ 10 నిమిషాల ఏడుపు తర్వాత ఆ నెగటివ్ ఉద్వేగాలన్నీ కన్నీళ్లలో కలిసిపోతాయి. ఎంతో కొంత స్థిమితపడతాం. మంచి చెడులు బేరీజు వేసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. ఆవేశాన్ని ఆలోచనగా మార్చే మంత్రజలం కన్నీరు. రోదనం, ఔషధం. గుండె మంట చల్లారాలంటే 2 కళ్ళు ఉప్పునీటి స్నానం చేయాల్సిందే. ఆ ప్రవాహంలో దుఃఖం చెత్తాచెదారంలా కొట్టుకుపోతుంది. మనసారా ఏడ్చినప్పుడు మెదడులోని చేదు జ్ఞాపకాలు మసకబారిపోతున్న భావన కలుగుతుంది. కన్నీళ్లతో పాటు కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టే బాగా ఏడ్చేశాక మనసు తేలికపడుతుంది. కన్నీళ్లు మన కళ్లను పొడిబారనీయవు. బైక్కు ఇంజిన్ ఆయిల్లా, నేత్రాలకు సహజసిద్ధమైన లూబ్రికెంట్స్ ఇవి. ఏడుపు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏడుస్తున్నప్పుడు మొహంలో రక్త ప్రసరణ పెరిగిపోయి మేని సౌందర్యం మెరుగుపడుతుంది. కొత్త నిగారింపు వస్తుంది. మనం మనసారా నవ్విన ప్రతిసారీ 1.3 క్యాలరీలు కరిగిపోతాయని ఓ అంచనా. ఏడ్చినప్పుడు కూడా అన్నే క్యాలరీలు ఖర్చవుతాయని నిపుణులు గుర్తించారు. తీవ్ర గాయాలైనప్పుడు ఆ బాధను తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చేస్తుంటాం. ఇది ఒకందుకు మంచిదే. కన్నీళ్లలో ఓ రకమైన పెయిన్ కిల్లర్ ఉంటుంది. అందుకే ఏడుపు తర్వాత నొప్పి తీవ్రత తగ్గినట్టు అనిపిస్తుంది. ఏడుపు కొన్నిసార్లు అలారం వ్యవస్థలానూ పనిచేస్తుంది. ఏ దొంగలో ఇంట్లోకి చొరబడినప్పుడు, ఏ దుర్మార్గుడో అఘాయిత్యానికి తెగబడినప్పుడు ఆ స్థానంలో ఎవరున్నా వెంటనే అరిచేస్తారు, గట్టిగా ఏడ్చేస్తారు. ఏడుపులోని కీచు శబ్దానికి తీవ్రత ఎక్కువ. చాలా దూరం వినిపిస్తుంది. ఎవరో ఒకరు వస్తారు. తప్పక సాయం చేస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే లాఫింగ్ క్లబ్స్లా క్రయింగ్ క్లబ్లు పుట్టుకొస్తున్నాయి. సూరత్లో కమలేష్ మసాలావాలా అనే వ్యక్తి 7 ఏళ్లుగా ఈ సంఘాన్ని నిర్వహిస్తున్నారు. రోజురోజుకు సభ్యుల సంఖ్య పెరుగుతోంది. కాఫీ షాపులు, టీ దుకాణాలు, రెస్టారెంట్లు, పార్కులు. నలుగురు కూర్చుని నవ్వుకోడానికి చాలా చిరునామాలే ఉన్నాయి. మనసారా ఏడ్చేందుకు మాత్రం ఒక్క వేదిక కనిపించదు. ఆ లోటును తీర్చడానికే ఈ ప్రయత్నం అంటారు కమలేష్. గతంలో ఆయన లాఫింగ్ క్లబ్ నడిపేవారు. ఏడుపు విలువ తెలుసుకున్నాక పార్టీ ఫిరాయించారు. సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న హెల్దీ క్రయింగ్ క్లబ్ కూడా ఏడుపులోని ఆరోగ్య కోణాన్ని ప్రచారం చేస్తోంది. జపాన్ లాంటి దేశాల్లో క్రయింగ్ రూమ్స్ ఉంటాయట. ఆపుకోలేని దుఃఖం కలిగినప్పుడు ఆ గదిలోకి వెళ్లి మదిలోని బరువు దించుకోవచ్చు. మగవాడు అతీతుడా? ఏడుపు అనగానే ఆడవాళ్లే గుర్తుకొస్తారు. బీరకాయ పీచు చుట్టరికమైనా సరే, చావు కబురు తెలియగానే ఆమె ముందుగా ముక్కు చీదుకుంటుంది. కొడుకును అమెరికా పంపుతున్నా, కూతుర్ని అత్తారింటికి సాగనంపుతున్నా ఆమె కళ్లలోంచి గంగ పొంగుకురావాల్సిందే. టీవీ సీరియల్స్ లోనూ అంతే. ఏడుపుగొట్టు సీన్లన్నీ కోడళ్ళు, కూతుళ్ల పాత్రల ఖాతాలోనే పడతాయి. మగాడికి ఇలాంటి జంజాటమే ఉండదు. ఆ గాంభీర్యానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. మహిళలతో పోలిస్తే పురుషుడి అశ్రు గ్రంథులు చిన్నవి. అందులోనూ అతను టెస్టోస్టెరాన్ జీవి. ఆ హార్మోన్ పురుషుడి కంట కన్నీరు ఒలకనీయదు. కన్నీటి ఉత్పత్తికి సహకరించే ప్రొలాక్టిన్ హార్మోను మగాళ్లలో ఏమంత చురుగ్గా ఉండదని చెబుతారు.
అన్నింటికీ మించి అబ్బాయిలు అస్సలు ఏడ్వకూడదు అంటూ బాల్యం నుంచి సమాజం చేసే హితబోధ కన్నీటిని ఆనకట్టలా అడ్డుకుంటుంది. జీవన సంగ్రామంలో రాటుదేలిన వారికి కూడా ఓ పట్టాన ఏడుపు రాదు. అప్పటికే ఉద్వేగాలు మొద్దుబారి ఉంటాయి. దీంతో చిన్నాచితకా కష్టాలకు పెద్దగా స్పందించరు. స్పందించినా స్పందించినట్టు కనిపించరు. చెట్టంత మనిషి కదా, నలుగురిలో కళ్ళు తుడుచుకోడానికి అహం అడ్డొస్తుంది అతనికి. దీనివల్ల మగజాతి ఆణిముత్యమనే పేరు స్థిరపడితే స్థిరపడొచ్చు కాని వ్యక్తిగా చాలా కోల్పోతారు. ఎందుకంటే ఏడుపు వాంతి లాంటిది. తక్షణం కక్కేయాల్సిందే. దిగమింగిన కొద్దీ ఉద్వేగాలు పేరుకుపోతాయి. మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం మొదలైన రోగాలకు కారణం అవుతాయి. ఆ ఒత్తిడిలో మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడేవారు ఉన్నారు. కాబట్టి ఏడుపు రాగానే ఏడ్చేయడమే ఉత్తమం. నలుగురిలో బావురుమనడం బావుండదని అనిపిస్తే ఏ వాష్రూంకో వెళ్ళాలి. ఏకాంతంలో గుండె బరువు దించుకోవాలి. ఏ కష్టమూ లేకపోయినా ఏడుపులోని పాజిటివ్ ప్రయోజనాల్ని పొందడానికి సెంటిమెంటు సినిమాలు, విషాదాంత నవలలు ఓ మంచి మార్గం. టైటానిక్, దేవదాసులాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు మనసు ద్రవించిపోయి జలజలా కన్నీళ్లు రాలినా అది నిజమైన దుఃఖం కాదు. కరోనా రసానుభూతిలో ఓ భాగం మాత్రమే. అంతిమంగా ఆనందాన్నే ఇస్తుంది. చాలాసార్లు ఆయా దృశ్యాలో, వాక్యాలో మనల్ని ఏడిపించాయని అనుకుంటాం. కాని ఆ క్షణంలో గుర్తుకొచ్చే వ్యక్తులు, సంఘటనలే ఆ కన్నీటి ప్రవాహానికి కారణమని అంటారు పరిశోధకులు. కొన్నిసార్లు పక్కవాళ్లు ఏడుస్తుంటే మనమూ కన్నీళ్లు పెట్టుకుంటాం. ఏడుపు హానికరం కాని అంటువ్యాధి. ఆనంద బాష్పాలు ముందుగా కుడి కంటి నుంచి, విషాద బాష్పాలు ముందుగా ఎడమ కంటి నుంచి జాలువారుతాయని పరిశోధకులు గుర్తించారు. ఎవరైనా ఏడిస్తే స్నేహితుడు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సహోద్యోగి పనిచేస్తూ వెక్కి ఏడ్చేస్తాడు. సమీప బంధువు కుశల ప్రశ్నలు అడగ్గానే బోరున విలపిస్తాడు. అవన్నీ ఊహించని సంఘటనలే అయినా ఆ సమయంలో మనం హుందాగా వ్యవహరించాలి. ఎదుటి మనిషికి మనసారా ఏడ్చే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత 4 ఓదార్పు మాటలు చెప్పాలి. అంతేకాని అర్థంలేని సలహాలతో, ఆచరణయోగ్యం కాని సూచనలతో మరింత అయోమయానికి గురిచేయకూడదు. పసిపిల్లల్లా ఏడుపేమిటని ఎగతాళి చేయకూడదు. అత్యవసరమైతే తప్పించి ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. నలుగురిలో చర్చకు పెట్టకూడదు. అకారణమైన ఏడుపు మానసిక అనారోగ్యానికి సంకేతం. డిప్రెషన్, స్కిజోఫ్రేనియా తదితర రుగ్మతల ప్రాథమిక లక్షణం. వెంటనే మానసిక నిపుణులకు చూపించాలి. హార్మోన్ల లోపానికి ఇదో సంకేతం కూడా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏడ్వటం మామూలే. కాని ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడం ఇంకా పెద్ద సమస్య. దీర్ఘకాలిక అనారోగ్యాలకు యాంటీ డిప్రెసెంట్స్ వాడేవారిలో కన్నీరు ఇంకిపోతూ ఉంటుంది. కొందరికి పుట్టుకతోనే అశ్రు గ్రంథులు మూసుకుపోయి ఉంటాయి. దీంతో ఓపట్టాన కన్నీళ్లు రావు. కొంతైనా తేమ లేకపోతే కంట్లోని నలుసు బయటికొచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. వీలైతే చికిత్సతో, అవసరమైతే శస్త్రచికిత్సతో వైద్యులు ఇలాంటి లోపాల్ని సరిచేస్తారు. ఇంకా చిన్న చూపే, ప్రత్యేకించి ఇంటర్వ్యూ రూమ్, బాస్ క్యాబిన్, ఆఫీస్ డెస్క్, కాన్ఫరెన్స్ హాల్, ఎంప్లాయీస్ క్యాంటీన్ లాంటివి నో క్రయింగ్ జోన్స్ అనే విషయానికి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నంతసేపు ఏడుపును దిగమింగుకోవడమే మంచిది. జాబ్ ఇంటర్వ్యూలో అనుకోని ప్రశ్న ఎదురైనప్పుడు మొహం వేలాడేసుకుని ఏడుపు లంకించుకోకూడదు. ఉన్నతాధికారులతో సంభాషిస్తున్నప్పుడు కూడా మన వాదనను సమర్థంగా వినిపించాలే కాని కన్నీటిపర్యంతం కాకూడదు. ఎవరైనా మనవైపు వేలెత్తి చూపినప్పుడు, మనకు జరిగిన అన్యాయాన్ని సూటిగా చెప్పాల్సి వచ్చినప్పుడు మాటకు మాట సంధించాలే కాని కన్నీళ్లు పెడుతూ కుప్పకూలిపోకూడదు. ఇప్పటికీ ఏడుపును పిరికితనానికి ప్రతీకగానో, బలహీనుల లక్షణంగానో భావించేవారు ఎంతోమంది. ఏడ్చేవారిపై పలాయనవాదులుగా ముద్ర వేస్తుంది సమాజం. ఆధ్యాత్మిక సాధనలోనూ ఏడుపు పాత్ర కీలకమే. యజ్ఞయాగాల కంటే, పూజలు వ్రతాల కంటే సజల నేత్రాలతో భక్తుడు చేసే ప్రార్థనలే పరమాత్మను త్వరగా కదిలిస్తాయి, కరిగిస్తాయి. కాబట్టే ఏళ్ల తరబడి ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్న ముని, ఋషిగణాన్ని కాదని, రావే ఈశ్వరా, కావవే వరదా, సంరక్షింపు భద్రాత్మక అంటూ కన్నీటి పర్యంతమైన గజేంద్రుడిని వెతుక్కుంటూ వెళ్లాడు శ్రీమహావిష్ణువు. రుద్రుడు రోదనకు అధిపతి. రోదనాత్ రుద్రః అనే మాట ఉండనే ఉంది. ఆ నటరాజు తలుచుకుంటే ఏడిపించగలడు, ఏడుపును నిలువరించనుగలడు. 2 ఏడుపుల మధ్య కొద్దిపాటి నవ్వులే మనిషి జీవితం.
పుట్టగానే అతను ఏడుస్తాడు. పోగానే అతని వల్ల పుట్టినవాళ్లు ఏడుస్తారు. అంతే తేడా. హూ విల్ క్రై వెన్ యు డై పుస్తకంలో రోజూ మీ అంత్యక్రియలు మీరే జరుపుకోండి అని పాఠకులకు సలహా ఇస్తారు రచయిత రాబిన్ శర్మ. ఆ అభ్యాసంలో చావును తలుచుకోగానే కన్నీళ్లు పొంగుకొస్తాయి. ఆత్మీయులు గుర్తుకొస్తారు. మన పార్థివదేహం ముందు వాళ్లంతా రోదిస్తున్న ఘట్టాన్ని ఊహించుకున్నప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. ఎదుటి మనిషి కన్నీటి విలువ అర్థం అవుతుంది. ఒకరు ఏడుస్తున్నారంటే ఇంకెవరో ఏడిపిస్తున్నారనే అర్థం. ఏడుపు ఆరోగ్యకరమైతే కావచ్చు కాని ఏడిపించడం మాత్రం మానసిక రుగ్మత సంకేతమే. ఆ హింసను ఖండించాల్సిందే. బాధ్యుల్ని నిలదీయాల్సిందే. నలుగురు మన కన్నీళ్లు తుడిచే స్థితి నుంచి నలుగురి కన్నీళ్లు మనం తుడిచే దశకు చేరుకోవడమే అసలైన విజయము, వికాసము. సమాజం వారిని పన్నీటితో స్వాగతిస్తుంది. ఏడుపు లెక్కలు. ఏడుపు మనిషికే సొంతం. జంతువులకు కన్నీళ్లే వస్తాయి. ఏడుపు రాదు. ఒక్కొక్కరు ఒక్కోలా నవ్వుతారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఏడుస్తారు. కొందరు ఏకాంతంలోనే ఏడుస్తారు. కొందరికి నలుగురి ముందే కన్నీళ్లు వస్తాయి. ఓ సర్వే మనిషి ఏడుపు అలవాట్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఏడుపుకు ఓ కారణం ఉండాలి. ఏడ్చేందుకు ఓ వేదిక కావాలి. ఎక్కడ పడితే అక్కడ కన్నీళ్లు పెట్టలేం. సర్వే ప్రకారం 74% మంది ఇంట్లోనే ఏడుస్తారు. 9% జనాలు బహిరంగ ప్రదేశాల్లోయి ఏడ్చేస్తారు. 7% బస్సులోనో, రైల్లోనో, ఆటోలోనో వెళ్తున్నప్పుడు కర్చీఫ్ కళ్లకద్దుకుంటారు. 6% మంది పని ప్రదేశాల్లో ఒక మూలన కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తారు. 1% మాత్రం మేమసలు ఏడిస్తేగా అని నవ్వుతూ జవాబిచ్చారు. మహిళలు నెలకు 2 నుంచి 5 సార్లు, పురుషులు 2 నెలలకు ఒకసారి ఏడుస్తారని అధ్యయన సారాంశం. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలోనే కన్నీళ్లు ఎక్కువగా ప్రవహిస్తాయి. 35% మంది ఒంటరిగా ఉన్నప్పుడే ఏడుస్తారు. 30% మంది ఎవరో ఒకరి సమక్షంలో గుండెబరువు దించుకుంటారు. 2-3 ముందు ఏడవటానికి కూడా సంకోచించనివారు 35%. ఏడ్చిన తర్వాత మనసు తేలికపడిందని చెప్పినవారు 52%. కన్నీళ్లు కార్చాక కూడా తమ మానసిక స్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదని చెప్పివారు 38%. పైపెచ్చు తమ పరిస్థితి మరింత దిగజారిందని కుండ బద్దలు కొట్టినవారు 10%. కన్నీటి కథలు. కన్నీటికి సంబంధించి ఎన్నో అపోహలు, లెక్కలేనన్ని అనుమానాలు. వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఆ ఉద్వేగ జలాలు ఎక్కడి నుంచి రాలిపడతాయో అర్థంకాక పరిశోధకులు తలలు గోక్కునేవారు. గుండెల్లో కన్నీటి కుండ ఉంటుందని, మనకు కష్టాలొచ్చిన ప్రతిసారీ దానికి చిల్లులు పడతాయని, ఆ నీళ్లే కంట్లోంచి పొంగుకొస్తాయని నమ్మేవారు. రక్తంలోని వ్యర్థాల్ని శరీరం ఇలా బయటికి పంపుతుందనే ప్రచారమూ ఉండేది. ఓ డానిష్ శాస్త్రవేత్త పాత నమ్మకాల్ని తిప్పికొడుతూ 1662లో లాక్రిమల్ గ్లాండ్స్ అని పిలిచే అశ్రు గ్రంథుల కారణంగానే కన్నీళ్లు వస్తాయని నిరూపించాడు. అలా అని అశ్రు గ్రంథుల్లోంచి ప్రవహించే కన్నీళ్లన్నీ ఒకటి కాదు. ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు వచ్చే కన్నీళ్లు వేరు. కష్టాల్లో పొంగుకొచ్చే కన్నీళ్లు వేరు. శుభ సమయాల్లో జాలువారే ఆనందబాష్పాలు వేరు. ఉద్వేగపు కన్నీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ నీటి చుక్కలు చిక్కగా ఉంటాయి. చాలాసేపు బుగ్గల మీదే ఉంటాయి. కన్నీటిలో 98% నీరే. మిగిలిన 2% ప్రోటీన్లు, ఎలక్ట్రోలైట్స్ మొదలైనవి ఉంటాయి. కన్నీటి ఉప్పదనానికి ఈ ఎలక్ట్రోలైట్సే కారణం. పద్మావతి పురాణపండ కళ్యాణి పెళ్లి అయి 3 నెలలు గడిచింది. కూతురు పెళ్లికి కట్నమేమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం, రమణి దంపతులు. అన్నిచోట్లా వెండి సామాను ఇచ్చారు. కాళ్లు కడుగు పళ్ళెం, చెంబు, పానకం బిందెలు, పానకం గ్లాసులు, ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్, టంగ్ క్లీనర్, బొట్టు పెట్టె, కుంకుమ భరిణ. ఒకటనేముంది, అన్నీ వెండివే ఇచ్చింది రమణి. పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతోంది. ఇప్పటికే మూఢం అని కొన్నాళ్లు, ఆషాఢం అని 1 నెల. మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకి మంచిరోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు. కొత్త కాపురానికి కావాల్సిన కంచాలు, గిన్నెలు, కొన్ని డబ్బాలు, వగైరా వగైరా కొనేశారు. కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని, బయటికి వెళ్తే కట్టుకోవడానికి కొన్ని, పార్టీవేర్ అని కొన్ని, చీరలు డ్రెస్లు కొనిపెట్టింది రమణి. ఈ 3 నెలల్లో ఏది గుర్తువస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు. కొన్నవన్నీ లిస్ట్ రాసేశారు. కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు ప్రకాశంగారు. మంచం, బీరువా, ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాద్లోనే కొని ఇద్దామని ఊరుకొన్నారు.
కాపురానికి వెళ్లబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమణి. మధ్య మధ్యలో మీ వదినలా చేతులూపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు. అన్నీ ఉన్న ఇల్లే కదా వదినగారు, మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం, సామానుకు బదులు ఈ 1,00,000 రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు. మీ వదిన మీ అన్నయ్యను తీసుకుని వేరే వెళ్ళిపోయింది. అన్నీ కొనుక్కున్నారు. బోలెడు ఖర్చు అయింది. నీకు ఇప్పటి వరకు కొన్నవి 2 లక్షలు దాటాయి. ఇంకో 1,00,000 పైనే ఖర్చు ఉంది. అయినా బికారిలా, ఏమీ లేనిదానిలా నీకేం కర్మ. నేను నిన్ను అలా పంపను. ఇంటెడు సామానులు, అవి కూడా ఖరీదైనవే కొన్నాను. ఇంటిల్లిపాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను. మీ వదినలాగా కాదు. మీ అత్తగారు నీ సారె చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు, చేతులు తిప్పుకుంటూ కోడలిని దెప్పుతూనే ఉంది. ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి. ఇంతలోనే ఏదో గుర్తు వచ్చిన దానిలా అత్తగారిని మరీ నెత్తికి ఎక్కించుకోకు. నీ మొగుడు, నీ ఇల్లు అని గుర్తు పెట్టుకో. చుట్టాలని పక్కాలని వస్తే చాకిరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా సగటు తల్లిలా చెప్తూ ఉంటుంది. సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు. కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది. ఇంకో 2 రోజుల్లో వెళ్తుంది అనగా ప్రకాశంగారు ఓ భూతద్దం కొని ఇచ్చారు కళ్యాణికి. అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి. చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీ పెట్టి కొనిపించుకుంది. దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది. చేతి మీద కాసేపు పెట్టుకొని వేడి ఎక్కుతుంటే తీసేసేది. మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు. కళ్యాణి పక్కన కూర్చుని ప్రకాశంగారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు. ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి, ప్రపంచ పటంలోని గీతల్లా. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఉన్నాయి. మరీ చిన్న వాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు. అవి కూడా పెద్దగా కనిపించాయి. ఏమీ అర్థంకాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి. తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు. అదీ కాక పెళ్లి అయిపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు. భూతద్దాన్ని రెండోవైపుకి తిప్పి మళ్లీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి. పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి. చిన్న గీతలు అసలు కనిపించలేదు. తన చేతిలోని రేఖల్ని ఎందుకు ఇంత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు. అదే మాట అడిగింది తండ్రిని. త్రిమూర్తుల క్షేత్రం త్రయంబకేశ్వరం కూతురు వంక ప్రేమగా చూస్తూ, మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి, అద్దానికి ఒక వైపు ఇష్టం, మరొక వైపు అయిష్టత అనుకో. ఉదాహరణకు మీ అమ్మను చూడు అంటుండగానే అన్నిటికీ నా మీద విరుచుకుపడితే కాని మీకు నిద్ర పట్టదు అంది రమణి. నువ్వు ఉండమ్మా. నాన్నా, మీరు ఏదో చెప్పాలని ఇది తెచ్చారు, చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి. నీకు ఏం అర్థం అయింది చెప్పు అన్నారు ప్రకాశం గారు. తెలియదు నాన్నా, కాని మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా. కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవకుండానే నిజమే. నేను భూతాన్ని దెయ్యాన్ని. చివరికి ఇంతే. తండ్రి, కూతురు ఒక్కటే. అయ్యో పిల్ల అత్తారింటికి వెళ్తోంది. ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో ముక్కు మొహం తుడుచుకుని విసవిసా వెళ్ళిపోయింది. చూడు తల్లి, మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నా అంటే, ఆవిడ నీకు తల్లి. నువ్వు ఏం చేసినా ఆవిడకు ముద్దే. నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది. అదే టీ మీ వదిన ఇస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజూ చెప్పక్కర్లేదు. కాస్త పంచదార తగలేసి ఇవ్వు అంటుంది. అదే పంచదార వేసి ఇస్తే నాకు షుగర్ అని గుర్తు చెయ్యాలా? త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది. తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతోంది కళ్యాణికి. అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు. టీ కప్పు మారలేదు, వ్యక్తి మారలేదు, నాలుక మారలేదు, కానీ స్పందన మారిపోయింది. వదిన చేసిన టీ నువ్వు తెచ్చి ఇస్తే మెచ్చుకునే నాలుక, అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు. తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక్క మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో. ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వు అనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో. కనుబొమలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది. పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం, వాదిస్తాం, తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అవునన్నట్లు తల ఊపింది. అదే గొడవలు అత్తగారితో వస్తాయి. ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్లు మీ అత్తగారు కూడా మాట్లాడవచ్చు. అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ,
వేరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు. అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇప్పుడెందుకు నాన్నా అవన్నీ అంది కళ్యాణి. ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి. ఒక కుటుంబం బాగుండటం, బాగుండకపోవడం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది. నువ్వు కూడా అమ్మని అత్తని ఒక వైపు నుండే చూడటం నేర్చుకో. అప్పుడు ఇబ్బంది ఉండదు. నీ ప్రవర్తన మీదే ఇల్లు, ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి. ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది. మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురి అవుతాడు. తల్లికి చెప్పలేడు, కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు. నలిగిపోతాడు. కొందరు వ్యసనాలకు బానిస అవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు. తండ్రి చెప్పే ప్రతి మాటా శ్రద్ధగా వింటోంది కళ్యాణి. విటమిన్లకో షాట్, పోషకాలకో షాట్. ఒక నిమిషం ఆగి ఊపిరి పీల్చుకుని మళ్లీ ప్రారంభించారు ప్రకాశం గారు. అలాంటి సంఘర్షణల వల్ల మీ అమ్మకి చెప్పలేక మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను. మా అమ్మని విడిచిపెట్టలేను. మీ అమ్మను తృప్తిపరచలేను. వాళ్ళు ఆ కాలం వాళ్ళు. మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు. దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవ్వమని. నేనా పని చెయ్యలేదు. అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను. వాడు వేరే వెళ్ళాడు. మీ అమ్మ అన్నయ్యను వదినను ఏదో ఒకటి అంటుంది. మీ అన్నయ్య చేతకాని వాడని, పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడని. నీకు తెలియనిది కాదు. నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది. ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్లల్లో తడి. చూడు తల్లి, నీవల్ల అటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ భూతద్దాన్ని నీకు ఇస్తున్నాను. ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుండి చూడు, అప్పుడు అన్నీ చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు, అప్పుడు పెద్దగా కనిపిస్తాయి. నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకో. నీ భర్త మనసు గెలుచుకో. అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు. తల్లికి అర్థం అయ్యేలా చెప్పుకుంటాడు. నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వేయకు. నీ కుటుంబం సంతోషమూ శాంతి నీ చేతుల్లో ఉన్నాయి. అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో. కాని అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు ప్రకాశంగారు. తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఆ భూతద్దాన్ని తీసుకుని తన పెట్టె లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి. పైసలదేముందిరా, కుక్కను కొడితే రాలతాయి అనే మాట చాలాసార్లు వినుంటాం. నిజమే, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం పెద్ద సమస్య కాదు. కాని సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నాం అనేదే అసలు సమస్యంతా. వయసులో ఉన్నప్పుడు మనం వెనకేసిన సొమ్మే భవిష్య అత్తులో పెరిగే ఖర్చులకు వృద్ధాప్యంలోనూ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతుంటారు. సరైన ప్రణాళిక లేకపోయినా ఉన్నదంతా ఒకేచోట జమచేసినా ఆశించిన ఫలితం ఉండదని హెచ్చరిస్తుంటారు. దీనికి వారు ఒక ఉదాహరణ చెబుతుంటారు. అదేంటంటే విజయ్, అజయ్, ప్రజయ్ ముగ్గురు సోదరులు. వారికి వారసత్వంగా తలో 20 లక్ష రూపాయలు వచ్చాయి. ఆ మొత్తంతో విజయ్ ఓ ఇంటి స్థలాన్ని కొన్నాడు. అజయ్ రూ.10 లక్షలతో బంగారం కొని మరో రూ.10 లక్షలను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు. ప్రజయ్ మాత్రం సగం ఫిక్స్ డిపాజిట్ చేయగా మిగతా మొత్తాన్ని అపార్ట్మెంట్కి అడ్వాన్స్ చెల్లించాడు. కొన్నేళ్లు గడిచాయి. విజయ్ 20 లక్షలు పెట్టి కొన్న స్థలం విలువ 40 లక్షలైంది. కొడుకును పై చదువులకు అమెరికా పంపేందుకు డబ్బు అత్యవసరం కావడంతో దాన్ని అమ్మాలనుకున్నాడు. కాని మార్కెట్ బాగా లేకపోవడంతో అంత ధర పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. తక్కువ ధరకు అమ్మలేక మరో మార్గం కనిపించక లోలోపలే దిగులు పడసాగాడు. సోదరుడి పరిస్థితిని తెలుసుకున్న అజయ్ తాను కొన్న బంగారంపై లోన్ తీసుకొని కొంత సర్దుబాటు చేశాడు. ప్రజయ్ తన ఫిక్స్డ్ డిపాజిట్ను తీసి మిగిలిన మొత్తం సర్దాడు. విజయ్ దగ్గర 40 లక్షల విలువైన స్థలం ఉన్నా అవసరానికి డబ్బు చేతికి అందే పరిస్థితి లేదు. భూముల క్రయవిక్రయాలు కాస్త సమయం తీసుకొనే వ్యవహారమని గుర్తుంచుకుంటే ఆ సమస్య వచ్చేది కాదు. మిగతా ఇద్దరు వెంటనే సొమ్ము చేసుకోగలిగే పెట్టుబడి మార్గాలను అనుసరించడం వల్లనే విజయ్ని సమయానికి ఆదుకోగలిగారు. అలాగని సంపాదించిన ప్రతి రూపాయిని మదుపు చేయాలని చూడటమూ సరైన పద్ధతి కాదు. జీతం రాకపోయినా 6 నెళ్లపాటు కుటుంబ ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అందుబాటులో ఉంచుకున్నాకే పొదుపైనా మదుపైనా. సంపాదనలో మనం కట్టే నెలవారీ వాయిదాలు 40% మించకూడదనేది మరో నియమం. రేయింబగళ్లు కష్టపడి సంపాదించిన సొమ్ము అవసరానికి అక్కరకు రాకపోతే ఆ బాధ వర్ణనాతీతం. అందుకే
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలంటే మైండ్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ను అలవాటుగా మార్చుకోవాలి. ఖర్చులకు పోగా మిగిలిందే పొదుపు చేద్దామని కాకుండా పొదుపు చేశాక మిగిలిందే ఖర్చు పెట్టాలన్న నియమాన్ని ఒంటపట్టించుకుంటే నిశ్చింతగా నిద్రపోవచ్చు. వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న గదిలో అబూ బెన్ ఆదం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడికో కల వచ్చింది. అందులో ఒక దేవదూత బంగారు పుస్తకంలో ఏదో రాస్తూ ఉంటుంది. ఏం రాస్తున్నావు? అడిగాడు అబూ. దేవుణ్ణి ప్రేమించే వాళ్ల పేర్లను చెప్పింది. నా పేరుందా? ఆత్రంగా అడిగాడు. ఊహూ, లేదు. అయితే తోటి మనుషులను ప్రేమించే వ్యక్తిగా నా పేరు రాయవా అని వేడుకున్నాడు. ఆ దేవదూత అంతర్ధానమైంది. రెండో రోజు మళ్లీ కల. మళ్లీ ఆమె, భగవంతుడు ఎవరి ప్రేమను దీవించాడో వారి పేర్లను రాస్తున్నాను అంటూ ఆ జాబితాను చూపింది. అందులో మొదటి పేరు అతడిదే. అబూ బెన్ ఆదం అన్న ఈ ఆంగ్ల కవిత రాసింది జేమ్స్ హెన్రీ లీ హంట్. ఆ కవిత ఆయన ఊహించనంత పేరు ప్రఖ్యాతులను తెచ్చింది. కవితలో మానవత్వానికి పెద్దపీట వేయటమే దానికి కారణం. కవితారంభంలో ఉన్న వాక్యం అబూ బెన్ ఆదం, అతని వంశం వర్ధిల్లుగాక అన్నది ఒక కారణమే. తోటివారిని ప్రేమించేవారిని దేవుడు దీవిస్తా శ్రీమడని చెప్పడం ఎంత గొప్ప భావన. మాధవుణ్ణే పూజిస్తూ ఆయనను చేరవచ్చు. అలా కాక తోటి మానవులకు సేవ చేస్తూ కూడా ఆయనను చేరవచ్చు. మార్గమే దైనా దానిలో ప్రేమ ఉండాలి. ఇది అంత సౌత్రం. ఆయన ప్రేమను, ఆశీస్సులను పొందాలంటే మన ప్రేమను ఇతరులకి పంచాలి. అంతే, అంతకన్నా ప్రత్యామ్నాయం లేదు. భగవంతుణ్ణి ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచి అక్కడకు వెళ్లి ప్రార్థిస్తుంటారు కొందరు. దైవమంటే వారికి పూర్తి విశ్వాసం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటారు. దైవబలం కారణంగానే ఇంతటితో ప్రమాదం తప్పిందంటారు. చేసే పరోపకారం, దానం, ధర్మం అన్నీ దైవాన్ని తలచుకునే చేస్తారు. విశ్వంలోని అణువణువులో దైవాన్ని దర్శిస్తారు. సర్వాంతర్యామికి ఒక నిర్దేశిత స్థలమా? ఈ సకల చరాచర సృష్టి ఆయనదే అయినప్పుడు ఆయన లేనిదెక్కడా అని భావిస్తారు మరికొందరు. వీరు తోటివారిని ప్రేమిస్తూ, వారికి కావాల్సిన సేవలు చేస్తూ దేవుణ్ణే సేవిస్తున్నట్టు భావిస్తారు. వేదలకు అన్నవస్త్రాలనిచ్చి కాపాడతారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుంటారు. పరోపకారమే ఊపిరిగా జీవిస్తారు. అందులోనే ఆనందాన్ని పొందుతారు. భగవంతుడికి ఈ రెండూ ప్రియమైనవే. ఇద్దరూ ప్రీతిపాత్రులే. పండితులు, జ్ఞానులు, మతగ్రంథాలు చెప్పే ఈ ఉదాత్త భావననే పై కవిత ఇంకొకసారి చెబుతోంది. తన ఉనికిని ప్రశ్నించే ఇటువంటి వారిని దైవం మెచ్చుకుంటాడు. ఎందుకంటే వీరు సాటి మనిషికి సాయపడటం కన్నా గొప్ప విషయానికి ఇంకోటి లేదని భావిస్తారు. మొదటిది భక్తి మార్గం, రెండవది సేవా మార్గం. రెండింటి లక్ష్యం ఒకటే, సమాజంలో మానవతా పరిమళాలను వ్యాపింపజేయటం. వివాహ సమయంలో వరుడు చదువుతూ సోమః ప్రథమో వివిదే గంధర్వ వివిధ ఉత్తరా తృతీయాగ్నిష్టే పతి తురియస్తే మనుష్య బౌ అంటాడు. అంటే నిన్ను ఆరంభంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. నాలుగో వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం. ఇందులోని అంతరార్థం ఏమిటంటే, అమ్మాయి పుట్టిన వెంటనే ఆమె ఆలనాపాలనా సోముడు లేదా చంద్రుడు చూస్తాడు. చంద్రుణ్ణి ఎన్నిసార్లు చూసినా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. పాపాలు కూడా అంతే. అందుకు కారణం చంద్రుని పాలన వయసు వచ్చాక ఆమెన గంధర్వునికి ఇవ్వటంతో అతడు స్వీకరిస్తారు. లావణ్యవాన్ గంధర్వ అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అందచందాలను ఇచ్చేసి నా పనైపోయింది, ఇక నీదే పూచి అని కన్యను అగ్నికి అప్పగిస్తాడు. అలా అన్ని అమిరిని స్వతం తమ ఆ అమ్మ అన్నేకి అగ్ని ఆమె శరీరంలో కామాగ్నిని ప్రవేశపెడతాడు. చంద్రుని ద్వారా ఆకర్షణను, గంధర్వుని ద్వారా లావణ్యాన్ని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందిన కన్య వివాహానికి యోగ్యురాలైంది. ఇప్పుడు అగ్ని, వాయు, చంద్ర, ఆదిత్య, పరుణులను పిలిచి దదామిత్యగ్నేశ్వరతి, ఇక ఈ కన్నని వరునికి ఇవ్వదలచుకున్నాను అని చెబుతాడు. అందుకు వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులు అంగీకారాన్ని తెలియజేస్తారు. వివాహానికి యోగ్యురాలైన అమ్మాయిని వేరొకరికి అప్పగించి తను వెళ్ళాలి కనుక వరునికి ఇస్తాడు. అతడామెని అగ్నిసాక్షిగా స్వీకరిస్తాడు. అందువల్లే అగ్నిసాక్షిగా వివాహం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. 5 ఏళ్ల పాప ఒక రేఖాచిత్రం గీసింది. అందులోని రూపురేఖలు ప్రముఖుల చిత్రాలలోని సౌందర్యంతో కాక ఓ వ్యంగ్య చిత్రంలోని బొమ్మల్లా కనబడుతున్నాయి. ఆ రూపాలు అమాయకత్వానికి ప్రతీకలు. ఓ ఆధ్యాత్మికవేత్త ఆ బాలిక చిత్రరచనలో దాగి ఉన్న ఒక ప్రకృతి లక్షణాన్ని గుర్తించాడు.
అదేమంటే బాహ్యప్రపంచంలో కళ్లకు కనిపించే ఏ వస్తువులోనూ తీర్చిదిద్దినట్లు పరిపూర్ణత ఉండదు. పరిపూర్ణత లేనితనాన్నే నిజమైన ప్రకృతి సౌందర్యంగా గుర్తిస్తారు మార్మికులు. అటువంటి దివ్య అసంపూర్ణ సౌందర్యం ఆ పాపాయి బొమ్మలో కనబడింది ఆ ఆధ్యాత్మికవేత్తకు. ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు. అశాశ్వతమైనది ఏదీ పరిపూర్ణం కాదు. సాధారణ కళ్లకు కనిపించనివాడు కాంతి స్వరూపుడు కాబట్టి భగవంతుడిలోని పరిపూర్ణత్వాన్ని మానవ మేధ అర్థం చేసుకోలేదు. అందుకే భగవంతుడి పట్ల సమర్పణభావంతో, ప్రీతితో ఆయనను పరిపూర్ణుడని, జగత్తుగా పిలిచే ఆయన సృష్టి మాత్రం అశాశ్వతం, అసంపూర్ణమని భావిస్తాడు మనిషి. అయినప్పటికీ ఆ ప్రకృతి అలౌకిక సౌందర్యం మానవమాత్రుడు వెలకట్టలేనిదని వేదవిధులు అభిప్రాయపడతారు. వెలుగు, నీడలాగా కష్టసుఖాలు మనిషికి తోబుట్టువులు. మనిషి పుట్టినప్పుడే అతడికి తోడుగా మంచి, చెడు, కష్టం, సుఖం పుట్టాయి. మానవుడు నిజానికి కష్టజీవి. అయితే అతడు చేసే తప్పొకటుంది. తాను సుఖాలను మనసుకు పట్టించుకోడు. అప్పుడు సమయం తెలియకుండా గడిచిపోతుంది. కష్టాలను మాత్రం అంకెలను లెక్కపెడుతున్నట్లుగా మనసారా అనుభవిస్తాడు. అనుక్షణం ఆ అనుభవం అతడి మనసులో నమోదవుతుంది. పడిన కష్టాలను తదుపరి కాలంలోనూ గుర్తుచేసుకుంటాడు. అయితే గతానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి లక్షణం కాదంటారు పెద్దలు. జీవితంలో కొందరిని కష్టాలు కోలుకోలేని దెబ్బతీస్తాయి. కొందరైతే అవి కొట్టిన దెబ్బకన్నా ఎక్కువ వేదన అనుభవిస్తారు. అది భయం వల్లనో, సున్నిత హృదయం వలనో కావచ్చు. మరికొందరు రబ్బరు బంతి నేలను తాకి పైకిలేచినట్లు ఖం వారిని స్పర్శించక ముందుండే స్థాయికన్నా ఎక్కువ ఎదుగుతారు. అలా పాఠం నేర్చుకొని జీవితంలో పైకొచ్చే మనుషులు పరిమితం. అయినప్పటికీ వారే లోకానికి ఆదర్శప్రాయులు. ప్రకృతి ఉత్పాతాలతో దెబ్బతిన్న ప్రాంతాలు మంచి నాయకుడి పర్యవేక్షణలో కోలుకొని అంతకుముందుకన్నా సుభిక్షంగా లోకం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ రెండో కోవకు చెందినవాడుగా మనిషి ఎదగాలి. నిన్నటి కన్నా నేటి స్థాయి పెంచుకోవడం ఆదర్శ పురుష లక్షణం. వ్యక్తిగత సాధన ద్వారా, సామాజిక అవగాహన ద్వారా దాన్ని నిజం చేసుకోవచ్చునంటారు అనుభవజ్ఞులు. అసంపూర్ణంగా కనబడే ప్రకృతిని పరిపూర్ణం చేసే సాహసంతో మనిషి జీవించాలి. నిపుణులు, అనుభవజ్ఞుల సూచనల ద్వారా జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. అప్పుడే మనిషి ఇహపరాలు సౌభాగ్యవంతమవుతాయి. సాధారణంగా యంత్రాలకు విద్యుత్తు, చమురులాగా శక్తిని విడుదల చేసే ఇంధనం ఏదో ఒకటి అవసరం. అలాగే మన శరీరానికి పని చేయడానికి ఇంధనం కావాలి. గాలి, నీరు, ఆహారం ఆ బాధ్యత నిర్వర్తిస్తాయి. ఆహారమనే ఇంధనంలో ప్రకృతి సిద్ధంగా ఉండే చక్కెర వల్లనే మనం చేస్తున్న పనికి సరిపడా శక్తి లభిస్తుంది. చక్కెర తక్కువైతే అశక్తత ఆవహిస్తుంది. ఎక్కువైతే స్థూలకాయం, ఇతర సమస్యలు మొదలవుతాయి. చేస్తున్న పనికి సరిగ్గా సరిపడా చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం అందరికీ అన్నివేళలా సాధ్యం కాదు. అయితే ఆరోగ్యవంతుడి శరీరంలో చక్కెర హెచ్చుతగ్గులు సమస్యాత్మకం కాకుండా నియంత్రించే వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంటుంది. ఏ యంత్రానికైనా ఇంధన వినియోగంలో సరైన నియంత్రణ లేకపోతే పర్యవసానం ప్రమాదకరం కావచ్చు. ఆరోగ్యవంతమైన జీవనానికి మంచి ఆహారంతో పాటు మౌలిక అవసరాలు మరికొన్ని ఉన్నాయి. అవన్నీ సమకూర్చుకునే శక్తినిచ్చే ఇంధనమే ధనం. జీవన గమనానికి అదే ఇంధనం. యంత్రానికి ఇంధన నియంత్రణ ఆవశ్యకతలాగే జీవితానికి ధన నియంత్రణ అవసరం. అందుకే ధనార్జన, వ్యయాల పరిమితుల్లో విచక్షణ లేకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చేతినిండా డబ్బుంటే ఆకర్షణీయంగా కనిపించే ప్రతిదీ కావాలనిపిస్తుంది. ఆడంబరంగా బతకాలనిపిస్తుంది. సమయం కాకపోయినా, ఆకలి వేయకపోయినా రుచికోసం తినాలనిపిస్తుంది. జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుందన్న ఆలోచనే రాదు. మనోనియంత్రణతో ఆరోగ్యంగా జీవించాలనే విషయానికి జ్ఞాపకం ఉండదు. ఆరోగ్యానికి నష్టం కలిగించనంతవరకు సంపాదన ఎంతున్నా పరవాలేదు. చక్కెర వ్యాధిని మధుమేహం అన్నట్లు, ధన వినియోగ నియంత్రణలో లోపాన్ని ధనమేహం అనవచ్చు. ధనంతో అనేక వస్తువులు కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేం. సంపాదనే ప్రధానంగా పగలురాత్రి తేడా లేకుండా పడే శ్రమవల్ల శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా కష్టమే. చికిత్స కన్నా నివారణ ఉత్తమమైంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పాడైన భాగాన్ని సాధారణ స్థితికి తేవడం అసాధ్యం. ఎంతటి ఆస్తిపరులకైనా అనారోగ్య సమస్య కలిగితే జీవితం స్వాధీనం తప్పుతుంది. అలాంటి జీవితం ఎవరికైనా బాధాకరమే. నిజానికి ధనం వల్ల, బలం వల్ల, పదవి వల్ల కార్యసాధక శక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అయితే అహంకారంగా మారనంతవరకే ఏ శక్తి అయినా నియంత్రణలో ఉన్నట్లు. పెరుగుతున్న సంపాదన నిరాడంబరంగా బతకాలనుకునే యోగిని సైతం భోగిలా మారుస్తుంది. భోగిగా మారే మనిషి కష్టపడటానికి ఇష్టపడడు.
ఏ రకమైన శారీరక శ్రమ లేనప్పుడే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ధనార్జన శక్తి, అవకాశం భగవంతుడి ఆశీస్సులతో ప్రాప్తిస్తున్నాయనే భావన ఉన్నంత కాలం అహంకారం చోటు చేసుకోదు. భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారికి జీవితం నల్లేరుపై బండి నడకలాగా క్షేమంగా సాగుతుంది. జ్ఞానసాధనకు తొలి సోపానం గురువు. పుట్టుకతో వచ్చిన నిర్మల హృదయం సద్గురువు బోధనలతోనే సుస్థిరత పొందుతుంది. విష్ణుశర్మ సుదర్శన మహారాజు తనయులకు పంచతంత్రాన్ని బోధించి జన్మతః వచ్చిన మూర్ఖత్వాన్ని పోగొట్టాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి 6 గురువులను పెద్దలు సూచించారు. వారెవరంటే విద్యపట్ల ప్రేరణ కలిగించేవాడు, మహోన్నతుడిగా ఎదగడానికి తగిన సూచనలు చేసేవాడు, అమృతతుల్యమైన మాటలతో అలరింపజేసేవాడు, ధర్మాధర్మాల పట్ల సునిశిత జ్ఞానం కలిగినవాడు, శిక్షణనిచ్చేవాడు, బోధన చేసేవాడు. వారసత్వంగా ఐశ్వర్యాన్ని పొందవచ్చు. విజ్ఞానం గురువు సన్నిధిలో మాత్రమే లభిస్తుంది. గురుశిష్యులది పరమాత్మ, జీవాత్మల సంబంధం. శిష్యుణ్ణి తనంతవాడిగా తీర్చిదిద్దినవాడే నిజమైన గురువు అంటాడు వేమన. తత్వజ్ఞానాన్ని బోధించే గురువుకన్నా ఏదీ అధికం కాదంటుంది విశ్వసారతంత్ర. ఒకసారి పార్వతీ గురువు ప్రశస్తి గురించి శివుణ్ణి ప్రశ్నిస్తుంది. విద్యాబలం, ధనబలం, సకల భోగభాగ్యాలున్నా కూడా గురుకృప లేనివారు అధోగతి పాలవుతారని చెబుతాడు పరమేశ్వరుడు. జ్ఞానార్థిగా శిష్యుడు గురువునెలా సమీపించాలో ముండకోపనిషత్ చెబుతుంది. దర్పాన్ని విడిచి ప్రశాంతమైన చిత్తంతో వెళ్ళాలి. కోర్కెల నుంచి విరక్తుడవ్వాలి. అలాంటి ఉత్తమ శిష్యుడికి గురువు బ్రహ్మ విద్యను బోధిస్తాడు. అజ్ఞానమనే సముద్రం నుంచి దాటిస్తాడు. గురువును ఆశ్రయించాల్సిన పద్ధతి, ప్రశ్నించాల్సిన విధానం వివేక చూడామణి చక్కగా వివరించింది. తల్లి, తండ్రి, సద్గతి అంతా గురువే. పరమేశ్వరుడికి మనిషిపై ఆగ్రహం కలిగితే గురువు కాపాడతాడు. గురువుకే కోపం వస్తే ఇంకెవరు కాపాడతారని కులార్ణవ రహస్యం ప్రశ్నిస్తుంది. గురువు మనసు గుర్తించి శిష్యుడు నడచుకోవాలి. సీతా స్వయంవరానికి వెళ్లిన రామలక్ష్మణులు ధనుర్యాగశాల చూడటానికి వెళ్లి చాలా సమయం గడుపుతారు. ఆలస్యం చేసినందుకు కోపగిస్తాడేమోనని భయపడి విశ్వామిత్రుణ్ణి సమీపించి క్షమించమంటూ పాదాభివందనం చేస్తారు. మంత్రం, తీర్థం, దైవం, జ్యోతిషుడు, వైద్యుడు, గురువు వీరిపట్ల అపారమైన నమ్మకం ఉంటేనే ఫలితం కనిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రామకృష్ణ పరమహంస పైన వివేకానందుడికి తొలిదశలో నమ్మకం కలగలేదు. శిష్యుడి మనసు తెలిసినప్పటికీ సమయం వచ్చేవరకు మామూలుగానే ప్రవర్తించేవాడు గురువు. ఒకరోజు నరేంద్రుడు పాదసేవ చేస్తుండగా రామకృష్ణ పరమహంస తన పాదాన్ని నరేంద్రుడి భుజంపై వెడతాడు. ఆ సమయంలో నరేంద్రుడికి లోకమంతా తలకిందులైనట్లనిపించి బిగ్గరగా అరుస్తాడు. కొంతసేపటికి రామకృష్ణుడు పాదాన్ని తీసి నరేంద్రుణ్ణి అనుగ్రహిస్తాడు. ఈ సంఘటనతో గురువు మీద అపనమ్మకం తొలగి నరేంద్రుడికి జ్ఞానోదయం అవుతుంది. గురువును సంపూర్ణ నమ్మకంతో ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహం పొందాలి. సరోజ హాస్పిటల్లో ఐసీయూ ముందు అభావంగా నీరసంగా నిస్తేజంగా కూర్చుంది. అరగంట ముందే డాక్టరు చెప్పారు, దగ్గరివాళ్లుంటే పిలిపించండి. ఛాన్సెస్ ఆర్ వెరీ రిమోట్ అని. దగ్గరివాళ్లంటే ఇక్కడున్న బంధువులంతా దూరంకిందే లెక్క. ఆయన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు మా అన్నయ్య వదిన అంతా దూరంకిందే లెక్క. చెప్పకపోతే బావుండదు కనుక చెప్పాలి, రాకపోతే బావుండదు కనుక వస్తారు, అంతే. తనకి నాకు స్నేహితులు తక్కువే. ఓ 10-15 మంది ఉంటారు. వాళ్లకి చెప్పాలి. మా అబ్బాయి కోడలు అమెరికాలో ఉన్నారు. వాళ్లకి హాస్పిటల్లో జాయిన్ చేయగానే చెప్పాను. రేపటికి వచ్చేస్తారు. ఇంక ఎవరికి చెప్పాలి? నిన్న ఆయన పేరున రిటర్న్ అయిన రిజిస్టర్ లెటర్ గుర్తొచ్చింది. వాళ్లకి చెప్పాలా వద్దా? చెబితే ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? డాక్టర్ చెప్పినప్పట్నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఆ లెటర్ నా హ్యాండ్బ్యాగులోనే ఉంది. ఆ లెటర్ రిటర్న్ అవుతుందని కాని, అది నేను చదువుతానని కాని ఆయనకి తెలియదు. తెలిస్తే రాసేవాడు కాదేమో. ఒక్కసారి ఆ లెటర్ తీసి మళ్ళీ చదివాను. ఎన్నాళ్లుగానో దాచిన ఓ రహస్యం నీకు చెప్పాలి. ఎన్నాళ్ల రహస్యం? 15 సంవత్సరాల రహస్యం. అనుకోని పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకున్ననాటి రహస్యం. నేను బిజినెస్ పనిమీద ప్రతినెలా విజయవాడ నుంచి మన చెన్నై ఆఫీసుకి వచ్చేవాణ్ణి. అప్పటికే నాకు పెళ్లయింది. 10 ఏళ్ల బాబు కూడా. అప్పుడు నీమీద నాకు ప్రత్యేకమైన అభిమానం కాని, ప్రేమ కాని ఏం లేవు. మన స్టాఫ్ 20 మందిలో నువ్వు కూడా ఒకదానివి అంతే. కాని ఆ రోజు నువ్వు దారుణంగా గ్యాంగ్రేప్కి గురై హాస్పిటల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నువ్వు తప్ప మరెవ్వరూ లేని మీ నాన్నగారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నప్పుడు మొదటిసారి నీపైన సానుభూతి, మీ నాన్నగారి మీద జాలి కలిగి, ఆవేశంలో నిన్ను ఓదారుస్తూ అన్నాను, నీకు నేనున్నాను,
నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. 2 ప్రాణాలు కాపాడుతున్నాననే భావనే తప్ప, ఇక్కడ మరో 2 ప్రాణులకు అన్యాయం చేస్తున్నాననే ఆలోచనే ఆ క్షణంలో రాలేదు. అంతా అయ్యాక, నేను చేసిందేమిటో అర్థం అయ్యాక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. సరోజ గురించి నీకు, నీ గురించి సరోజకు చెప్పకుండా ఈ 15 సంవత్సరాలు గడిచిపోయాయి. మా బాబు పెద్దయి, పెళ్ళయి అమెరికా వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పడం దేనికి? ఈ ప్రశ్న నాకు నేను కూడా వేసుకున్నాను. మీ ఇద్దరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఈ మధ్యన ఎందుకో ఆరోగ్యం తగ్గుతోందనే భావన వస్తోంది. నాకేమైనా అయితే నువ్వు పాప ఇబ్బంది పడతారు. సరోజ కూడా ఒంటరిదైపోతుంది. మీ ఇద్దరికీ చెబితే, మీరు అర్థం చేసుకోగలిగితే ఒకరికొకరు తోడుండొచ్చు. నువ్వు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు, డాక్టరు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నప్పుడు, నీకోసం అనాథాశ్రమానికి వెళ్ళి 3 నెలల పాప లావణ్యను దత్తత చేసుకున్నాం. తనకిప్పటికీ తెలియదు మన సొంత కూతురు కాదని. అది నా జీవితంలోని మరో రహస్యం. బహుశా లావణ్యకి ఈ రహస్యం చెప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాకపోవచ్చు. ఇప్పుడు ఈ ఉత్తరం గురించి కూడా తనకి చెప్పొద్దు. నాకు ముందే పెళ్ళయిందని మాత్రం చెప్పు. నిన్ను పెళ్లి చేసుకున్న పరిస్థితి కాని, తనని పెంచుకున్న సంగతి కానీ చెప్పొద్దు. తన దృష్టిలో నేను మోసగాడినైనా ఫర్వాలేదు. కాని ఈ విషయాన్ని తను భరించలేకపోవచ్చు. నీకు ఎదురుగా చెప్పే సాహసం చేయలేకపోయాను. ఫోన్ చేసినా ఇంత క్లియర్గా చెప్పగలిగేవాణ్ణి కాదేమో. నేను 10-15 రోజుల తర్వాత నీ దగ్గరికొస్తాను. ఈలోపు నీకు ఆలోచించుకునే వ్యవధి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ రెస్పాన్స్ని బట్టి సరోజకు ఎలా చెప్పాలో ఆలోచిస్తాను. పరిస్థితుల ప్రభావం తప్ప, నిన్ను కానీ సరోజని కానీ మోసం చెయ్యాలనే ఆలోచన నాకు లేదు. పాప జాగ్రత్త. భాస్కర్. బాగా తలనొప్పిగా ఉంది. బయటికొచ్చి కాఫీ తాగాను. భాస్కర్కి కాఫీ బాగా ఇష్టం. పడుకునే ముందు కాఫీ తాగి కాని నిద్రపోడు. ఎవరింటికైనా వెళ్తే అడగడానికి ఇబ్బందిపడి, అలా వాకింగ్కి వెళ్ళొస్తాం అని చెప్పి బయటికొచ్చి కాఫీ తాగేవాళ్లం. అంత అలవాటు. రోజూ మామూలుగా జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇకపై ఇలా జ్ఞాపకాలుగా బాధిస్తాయా? ఈ జ్ఞాపకాలు ఎన్నాళ్లుంటాయి? మనం పోయే వరకునా మర్చిపోయే వరకునా? రాత్రి 10 అయింది. ఆమెకి ఫోన్ చెయ్యాలా వద్దా ఏమీ తెలియడం లేదు. పోని, రేపు బాబు వచ్చాక మాట్లాడి చేస్తే? ఊహూన్, ఈ విషయానికి నేను డిసైడ్ చేసుకోవడమే మంచిది. ఫోన్ చెయ్యకుండా భాస్కర్ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ విషయానికి ఆమెకి ఎప్పటికీ తెలియదు. కాని ఆమె దృష్టిలో భాస్కర్ మోసగాడిగా మిగిలిపోతాడు. చెబితే మాత్రం మోసగాడు కాదా? చిన్నగా నవ్వొచ్చింది. ఎందుకో చెప్పడమే మంచిదనిపించింది. భాస్కర్ ఫోన్ తీసి ఆమె నంబర్ డయల్ చేశాను. డాడీ. లావణ్య. నేను డాడీ స్నేహితురాల్ని మాట్లాడుతున్నా. డాడీ ఎలా ఉన్నారు? బావున్నారు. అర్జెంటు మీటింగులో ఉన్నారు. మమ్మీతో మాట్లాడాలి. ఓసారి ఫోనిస్తావా? అమ్మ. ఎవరో ఆంటీ నీతో మాట్లాడతారట. హలో. నీరజగారు, నమస్తే. ఒక్కసారి లావణ్య దగ్గర్నించి బయటకొస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. లావణ్య. చదువుకుంటూ ఉండు. ఇప్పుడే వస్తాను. ఫోన్లో మాటలు వినిపిస్తున్నాయి. ఓ నిమిషం తర్వాత, హలో, ఎవరు మీరు? ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారు? నాతో ఏం మాట్లాడాలి? మీరు అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే సమాధానం చెప్పడం కష్టం. నేను వాట్సాప్లో ఒక లెటర్ పంపిస్తాను, చదవండి. ఇక్కడ కూర్చునే చదవండి. ఓ గంట తర్వాత కాల్ చేస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం. భాస్కర్ రాసిన లెటర్ వాట్సాప్లో పంపించాను. కాలం మెల్లగా కదులుతోంది. హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంది. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం, హాస్పిటల్ వాతావరణం, అదో రకమైన ఆ వాసన కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. పేషెంట్ భాస్కర్ తాలూకు ఎవరున్నారు? లోపలికి వెళ్ళాను. భాస్కర్ పడుకునే ఉన్నాడు. ఎవరో స్పెషలిస్ట్ వచ్చారు. సోడియం లెవెల్స్ బాగా పడిపోయాయి. ఆయన మాటలు పూర్తిగా విననే లేదు. ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి పోయిన తర్వాత ఎంత టైముంటుంది? ఆ టైంలో ఆ ప్రశ్న వేయడం నాకే ఏదోలా అనిపించింది. ఆయనొకసారి నావైపు అభావంగా చూశాడు. నాతో ఏం మాట్లాడలేదు. నర్స్కి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. ఐసీయూలోంచి బయటికొచ్చాను. నీరజకి ఫోన్ చేశాను. చిన్నగా ఏడుపు వినిపిస్తోంది. నీరజ, ఈ విషయానికి మనిద్దరం ఎవరికీ చెప్పొద్దు. భాస్కర్ని అందరి ముందు మోసగాడిగా దోషిగా నిలబెట్టడం అవసరమా? సాధారణంగా మనుషులు బలహీన క్షణంలో ఇలాంటి పొరపాట్లు చేస్తారు. కాని భాస్కర్ బలమైన క్షణంలో ఈ పొరపాటు చేశాడు. ఇది మనిద్దరి మధ్యనే ఉంచేద్దాం.
తప్పదు కనుక లావణ్యకు చెప్పు. చెప్పాలి కనుక మా అబ్బాయికి చెబుతాను. వెంటనే బయల్దేరి వచ్చేయి లావణ్యని తీసుకుని. నువ్వు వచ్చే వరకు వెంటిలేటర్ ఉంచేలా చూస్తాను. ఫోన్ పెట్టేశాను. నాకింతలా మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది? బహుశా పరిస్థితులు ఈ ధైర్యాన్ని కల్పిస్తాయేమో. అంతేకాదు, ఇంత తక్కువ సమయంలో అసలు పరిచయంలేని నీరజని, మీరు, నుంచి, నువ్వు అనే చనువు తీసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది. తెల్లవారుజాము 4 అయింది. అమెరికా నుంచి అబ్బాయి కోడలు వచ్చారు. భాస్కర్ పోయిన సంగతి డాక్టర్లు డిక్లేర్ చేశారు. సరోజ, రావలసిన వాళ్లంతా వచ్చేశారు. మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడదాం, బంధువుల్లో ఓ పెద్దాయన అన్నారు. ఎంత విచిత్రం! మనిషిలోంచి గాలిపోతే ఆ శరీరం నిమిషానికి ఎంత బరువైపోతుంది. లేదండి, ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి. నీరజ అని నా క్లోజ్ ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమె వచ్చేవరకు వెయిట్ చేద్దాం. 9 గంటలకి నీరజ, లావణ్య వచ్చారు. భర్త శవం పక్కన కూర్చుని తనివితీరా ఏడ్చే అవకాశంలేని నీరజ. డాడీ అంటూ బోరున విలపించే అవకాశంలేని లావణ్య. ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దర్నీ చూస్తే జాలేసింది. 10 రోజుల్లో కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. అబ్బాయికి కోడలికి విషయానికి చెప్పాను. బంధువులంతా వెళ్ళిపోయారు. నేను, అబ్బాయి, కోడలు, నీరజ, లావణ్య ఉన్నాం. అమ్మ, మేం రేపు బయలుదేరతాం. నువ్వు కూడా వచ్చి కొన్నాళ్లు మా దగ్గర ఉండొచ్చు కదా. లేదురా, ఇక్కడ ఇంకో అమ్మ, చెల్లి ఉన్నారు కదా. ముగ్గురం ఉంటాం. నీరజ కళ్లల్లో కృతజ్ఞత. నీరజ, ఆయన చివరి కోరిక తీర్చడంలాంటి సెంటిమెంటేం కాదు. కాని, ఒక్కరం ఉండటం కన్నా, ఇద్దరం కలిసి ఉంటే బావుంటుందని నాకు అనిపిస్తోంది. నీకు వీలవుతుందంటే నువ్వు లావణ్య ఇక్కడికి వచ్చేయండి. నీకు కుదరదంటే ఇక్కడివన్నీ సెటిల్ చేసుకుని నేను వచ్చేస్తాను అక్కడికి. మరునాడు ఉదయం ఫ్లైట్కి అబ్బాయి కోడలు వెళ్ళిపోయారు అమెరికా. అక్కడికి చేరాక ఫోన్ చేయండి. ఓ గంట తర్వాత నీరజ, లావణ్య చెన్నైకి బయల్దేరారు. అక్కడికి చేరాక ఫోన్ చేయండి. వాళ్ళిద్దరి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. జీవితంలో మరో అధ్యాయం మొదలు కాబోతోంది. దేవుడు ఎలా రాస్తాడో చూడాలి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలే ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నాలు. పరాధీనత, బలహీనత పారమార్థిక పురోగతికి అడ్డంకులు. మనసు, దేహం, ఇంద్రియాలకు బానిసత్వం చేసిన నాళ్లు అల్ప సంతోషులుగా మిగిలిపోతాం. ఆ ప్రలోభాల నుంచి విడివడినప్పుడే శాశ్వతానందంతో భగవంతునికి చేరువవుతాం. గౌతమ బుద్ధుణ్ణి ఓ శిష్యుడు, మళ్ళీ మళ్ళీ జన్మలెందుకు? ముక్తి త్వరగా లభించకపోవడానికి కారణమేంటి? అనడిగాడు. అప్పుడు సిద్ధార్థుడు సహజ మందహాసంతో, యజమానికి స్వతంత్రం ఉంటుంది కాని బానిసకు ఉండదు కదా. పుట్టినప్పటినుంచి ఏదో కారణంతో బానిసత్వానికి అలవాటు పడి స్వాతంత్ర్యాన్ని కోల్పోతారు. అందుకే మళ్ళీ మళ్ళీ జన్మించటం, బంధం, బానిసత్వం, ఈ రెండూ దుఃఖానికి దారితీస్తాయనటానికి శిశువే సాక్ష్యం. పుట్టగానే శిశువు ఏడుస్తుంది. తానేదో బంధంలో చిక్కుకున్నానని తెలిసి, విడివడటానికి చేసే ఆర్తనాదమే అది, అని వివరించాడు. తెలుసో తెలియకో మనమంతా అనుబంధాలకు లోబడుతున్నాం. స్వతంత్రతను కోల్పోయి, ప్రపంచమనే లోగిలిలో ఊడిగం చేస్తున్నాం. వీటి నుంచి బయటపడి భగవంతుణ్ణి ఆశ్రయించే మార్గాలను మన ధర్మగ్రంథాలు ప్రబోధించాయి. వాటిలో ఇంద్రియ, మనో, ఆత్మ స్వాతంత్ర్యాలు ముఖ్యం. ఆధ్యాత్మిక సాధనలతో వీటిని పొందినప్పుడు నిస్సందేహంగా ముక్తి లభిస్తుంది. మనో స్వాతంత్ర్యం, బుద్ధి, ఇంద్రియాలు విరుద్ధంగా వ్యవహరించే రెండు గొప్ప శక్తులు. వీటి మధ్య మనసు ఉంటుంది. బుద్ధి మార్గనిర్దేశకత్వంలో మనసు శుద్ధమైనప్పుడు ఇంద్రియాలకు అతీతంగా వ్యవహరించగలదు. విషయాసక్తిగల మనసు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ప్రేరేపిస్తుంది. మన పురాణేతిహాసాల్లో అరిషడ్వర్గానికి బానిసలై పతనమైన వారెందరో. కామానికి లొంగి రావణుడు, క్రోధానికి వశుడై దూర్వాసుడు, లాభానికి లోబడి హిరణ్యాక్షుడు, మోహానికి బానిసై భస్మాసురుడు, మదానికి వివశుడై హిరణ్యకశిపుడు, మాత్సర్యానికి బానిసై దుర్యోధనుడు పతనమయ్యారు. అందుకే మనసుకు బానిస కాకుండా బుద్ధి అధీనంలో నడిస్తే స్థిరమైన నైతిక ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి భగవంతునికి చేరువవుతాం. ఈ విషయాన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు, విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్ నరః సోద్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం అంటూ సూత్రప్రాయంగా బోధించాడు. విజ్ఞానాన్ని సారథిగా, మనసును కళ్ళెంగా ఉపయోగించేవారు విష్ణుమూర్తి వద్దకు చేరతారని భావం. జీవనయాత్రలో మానసిక, శారీరక శక్తులను బుద్ధి నిర్దేశించినప్పుడు ఒక్కో మైలురాయిని దాటుతూ వైకుంఠాన్ని చేరవచ్చు. మనసు గనుక అధీనంలో లేకుంటే విషయభోగాల్ని అనుభవిస్తూ, సుఖసంపదల రాశినే కొలుస్తూ ప్రకృతి చేతిలో కీలుబొమ్మగా మారతాం. ఆత్మ స్వాతంత్ర్యం, అనేక జన్మాంతర సంస్కారాల నుంచి విడివడటమే ఆత్మ స్వాతంత్ర్యం.
ఎన్నో జన్మల సంస్కారాలు స్వభావాలు వాసనల రూపంలో మన చిత్తంలో ఘనీభవించి ఉంటాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటి నుంచి స్వేచ్ఛను పొందటమే ఆధ్యాత్మిక జయం. దీనికి పతంజలి మహర్షి యోగశాస్త్రంలో 2 సూత్రాలు చెప్పాడు. చిత్తవృత్తి నిరోధ అనేది మొదటిది, అంటే మనసును విషయ ప్రపంచం నుంచి వెనక్కి మరలించాలి. తదాద్రష్టు స్వరూపే వసధానం అనేది రెండోది, అంటే అంతర్ముఖులమై ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అశాశ్వత సుఖాల నుంచి శాశ్వత ఆనందం వైపు ప్రయాణం చేయటమే ఆత్మస్వాతంత్ర్యం. ఇంద్రియ స్వాతంత్ర్యం, ఇంద్రియాల ఆధిపత్యం అధికమైతే జీవితం పశుప్రాయమవుతుంది. జన్మ సార్థకతకు విషయ భగాలను కొలమానంగా భావించే సగటు మనిషి దుస్థితిని వివరిస్తూ, మనోశరీరాలకు ఎంతటి బానిసత్వమో చూడు. ఈ శరీరము, మనసు మనకు చెందినవి కావు, మరెవరివో అన్నట్లుగా ఉంటాం అన్నారు స్వామి వివేకానంద. ఉపనిషత్తుల్లో ఈ ప్రస్తావన ఉంది. యమధర్మరాజు, ఇంద్రియాల ద్వారా అనుభవించే సమస్త సుఖాల్ని ప్రసాదిస్తాను, నీకు నచ్చినన్ని సంవత్సరాలు అనుభవించు అని ప్రలోభపెట్టగా నచికేతుడు, ఓ మృత్యుదేవా, ఈ విషయభగాలు శాశ్వతం కావు, పైగా అవి ఇంద్రియాల సారాన్ని హరించేస్తాయి అని వివేకంతో తిరస్కరించాడు. మనం మాత్రం ప్రలోభాలను అధిగమించలేక ఈ తొలి గడప వద్ద నిలిచిపోతున్నాం. ఇంద్రియాల్ని మన చెప్పుచేతల్లో పెట్టుకోవటం మానేసి వాటికి బానిసలం అవుతున్నాం. దాసత్వం, బానిసత్వం. భక్తుడు లౌకిక లంపటాలను కాదనుకుని భగవంతుడికి అంకితమవటం బానిసత్వం కాదు. బానిసత్వంలో దుఃఖం, పరాధీనత ఉంటాయి. అవి మనని బలహీనపరుస్తాయి, ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తాయి. ఈ లక్షణం తమోగుణానికి సంబంధించింది. కానీ దాసత్వంలో శరణాగత భావం ఉంటుంది. ఇది జీవుడికి, దేవుడికి సంబంధించింది. ఇక్కడ మనిషిలో అణకువ పెరుగుతుంది, నిర్భయం, ఆనందం ప్రాప్తిస్తాయి. దాస్య భావంతో సత్వగుణం ఇనుమడిస్తుంది. అందుకే దేవులపల్లి కృష్ణ శాస్త్రి, దాసిగా ఉండుటకైనా తగనా ప్రాణేశ, దేవ, నీ సేవకైగాక నాకీ నీరస జీవితమేలా అన్నారు. అలాగే రాజులు, వారి అనుగ్రహ ఆగ్రహాలు శాశ్వతం కాదు. తేనెను వదిలి ఈగ చీముపై అన్వేషించటం ఎలాంటిదో, భౌతిక సుఖాల కోసం దైవాన్ని వదిలి రాజులను ఆశ్రయించటం అటువంటిది. మనకు కర్త, భర్త వెంకటేశ్వరుడే అన్నారు అన్నమాచార్యులు. బయటపడేందుకు 2 మార్గాలు. లౌకిక లంపటంలో బందీలు అవటాన్ని చేప వలలో చిక్కుకోవటంతో పోల్చారు మన మహర్షులు. ఆ వల నుంచి 2 రకాల చేపలు నిశ్చయంగా బయట పడతాయని ఉదహరించారు. బలమైన పెద్ద చేప వలను తెంచుకుని తప్పించుకుంటే, చిన్న చేప వల రంధ్రాల్లోంచి పారిపోతుంది. జ్ఞానమార్గాన్ని అనుసరించి జ్ఞానయోగం, రాజయోగం లాంటి మార్గాల్లో సాధన చేసి మోక్షాన్ని పొందేవారు పెద్ద చేపలతో సమానమని, భక్తి యోగ మార్గంలో భగవంతుడి శరణాగతితో ముక్తిని పొందేవారు చిన్న చేపల్లాంటి వారని మునిపుంగవులు పేర్కొన్నారు. ఏదో ఒక విధంగా ఈ సంసార బంధాల నుంచి స్వేచ్ఛను పొందటమే లక్ష్యమని వివరించారు. అందుకే తక్కిన ప్రపంచమంతా ఎరకి చిక్కిన చేపలా దృశ్యానికి చిక్కుపడిపోయినప్పుడు ఎవరైతే దాన్ని దాటి చూడగలరో అతడే ఋషి అన్నారు ఓ ఆధ్యాత్మిక సాధకుడు.